ఈ వీడియో బరువెక్కిన గుండెతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. ఈ వీడియో మాత్రం అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఈ వీడియో చూడొచ్చు. చేతులెత్తి మొక్కుతున్నా, ఆయన దిల్సే సలాం చేస్తున్నా. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడుర్రి. ఫస్ట్ నవ్వుకుంటారు, తర్వాత మీకు కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఒక తల్లిదండ్రులు లేకపోతే తర్వాత పిల్లల పరిస్థితి ఏందనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. తండ్రి తర్వాత తల్లి చచ్చిపోయాక డిప్రెషన్కి గురైన మన తమ్ముడు రోడ్డు మీద తిరుగుతుంటే నాకు చూడబుద్ధి కాక, దాదాపు 4-5 ఏళ్ల సంది అట్లనే తిరుగుతుండు. నాకు ఇక చూడబుద్ధి కాక వాడిని పట్టుకొని పోయి వాడిని హైలైట్ తయారు చేసినాం. వాడు హీరో కన్నా ఎక్కువ కనబడ్డాడు. దయచేసి మీరందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడురి. అండ్ వీలైనంత వరకు షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, లైక్ కొట్టురి. సో థ్యాంక్ యూ దోస్తులు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడురి. నా గురించి ఇన్ని వీడియోలల్లా ఈ వీడియో ది బెస్ట్ వీడియో. సో చూడురి. నేను ఇన్ని వీడియోలు తీసినా కానీ ఏ రోజు కూడా ఫుల్ 100% సాటిస్ఫాక్షన్ కాలే, కానీ ఈ వీడియోతో మాత్రం 100% నేను సాటిస్ఫాక్షన్ అయినా, ఒక తృప్తి పొందిన. అండ్ నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నా. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడురి. చాయ్ తాగిస్తా. ఇప్పుడు ఎన్ని చాయ్ అయినాయి బరాబర్ చెప్పు. ఇంకో చాయ్ ఇస్తా. నీకు ఇంకో చాయ్ ఇస్తా. ఎన్ని తాగినా ఇప్పటివరకు? నేను కట్టకపోతే నన్ను అడుగు. ఇంకో చాయ్ పోయాలను. ఈ చాయ్కి పిచ్చి లేచింది మావన్కి. ఏంది తాగాలి, ఆడు తాగాలి, నేను చూడాలి. ఎన్ని తాగుతాడు అంత ఏమంటావు? సిద్దిపేట కాదు ఇప్పుడు నాకు అక్కడ ఎయిర్పోర్ట్ లా కావాలి. తాగు చాయ్ తాగు, చాయ్ తాగు, మొత్తం తాగు. అరే నన్ను అందరూ సన్నం అంటూ లోపల మొత్తం కరెంటే ఉంటుంది. బేబీ మనడు ఆటోలో కూర్చుంది. ఎయిర్పోర్ట్ పోవాలి. ఎయిర్పోర్ట్ పోదాపా. మావాడు కేటీఆర్ కి డై హార్ట్ ఫ్యాన్. పెళ్లి గురించి అంతా మొత్తం కేటీఆర్ అన్న కూడా డై హార్ట్ ఫ్యాన్. కేటీఆర్ అంటే ఒక ప్రేమ అభిమానం సిరిసిల్లలో చూడొచ్చు మీరు. మా సాయిగాడు మామా కేటీఆర్ అంటే ఎందుకు అట్లా? కేటీఆర్ అంటే నీకు అంత ఇష్టం? దట్ ఈస్ పవర్ ఆఫ్ సిరిసిల్ల. కేటీఆర్ అంటే అంత ఇష్టం ఉంటుంది. మనడు ఆటోది తెలిసే ఖచ్చితంగా ఉన్నాడు. చూపెడతా వాళ్ళ సామాను ఉందిరా. అరే తమ్ముడు ఉన్నాడు. ఏమన్నా వాడు మా చూడవాడు ఇప్పుడు మొత్తం వెంటనే ఉరికి రాలేదు. మీ నీళ్ళు రాలేదు సార్ చూడరి. ఇప్పుడు ఇది మేము క్యాచ్ వాసన అయితే ఘోరంగా వస్తుంది బట్టలలో. ఇది థానా కూడా వేయాలి. ఇది ఇవి మన సామాన్ చూడు. వీళ్ళు ఎవరు వాళ్ళ అమ్మనా? వచ్చిందా? పోవా ఇగో రోజు పొద్దున్నే వరడు సినిమాలా పొద్దున గుడికోవాలి, దండం పెట్టాలి. దేనికి దండం పెట్టాలి? వరడు సినిమా కూడా పక్క పొంటే గడా. నీ దోస్తేనా? నీ దోస్తేనా? నీ ఫ్రెండా? అరే నువ్వు దోస్తు రాకపోతే ఇంత చంద్రముఖి సినిమా వస్తుంది లెక్కనే. అరే దయ్య సినిమా వస్తుంది చేతి వెనక వస్తాను. మ్యాప్ ఇన్స్టిట్యూట్ జేడి చక్రవర్తి మ్యాప్ ఇన్స్టిట్యూట్ జీవిగాడు ఏం యాక్టింగ్ చేస్తున్నంటే అందరూ చచ్చిపోతారు అనుకుంటే యాక్టింగ్ అవుతుంది. నేను హర్రాలి కూడా. అదే చంద్రముఖి సినిమాలో కూడా తాయో జ్యోతిగా చేతులు వెనకకుంటే మరి కటింగ్ చేపిద్దామని చాలా మంచిగా రెడీ చేద్దాం. రోడ్ల మీద పట్టుకొని తిరుగుతా. న్యూస్ చేస్తాడా? మంచిగానే ఉంటాడా? ఆడోళ్ళకి భయం అవుతుంది. మరి మీరు ఏమన్నా పోలీసు వాళ్ళకి ఇట్లా ఏమైనా చెప్పాలి?
ఏం రా మొత్తం గల్లీలో మొత్తం ఆగని చెప్తున్నా గడ బేబీ బామ సేగలగాడు కాడేపోటాడు ఆ దెబ్బ నాకు తెలియదు కానీ నేను మొత్తం నిన్ను తీసుకుపోయి మంచి రచ్చ చేద్దామని అనుకుంటున్నాం వెళ్ళిపోవాలా దోస్తులు తమ్ముడు ఓ బేబీ వెళ్ళిపోవాలా బేబీ అరే అంతా న్యూస్ సార్ గల్లీలో మంచిగా ఉండదు బుద్ధా నీకు నువ్వు డోర్ వేస్తావరా బట్టలు ఇప్పుడు సిగ్గు లేదురా నీకు కొంచెం కూడా వేరే వాళ్ళు అయితే కొడితే ఎట్లరా మళ్ళీ కట్టేస్తే నేను పిచ్చి హాస్పిటల్ ఎత్తారు నిన్ను మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉంటే కాదు తమాషాలు చేయదు స్పెషల్ గా లెంకుతున్నావు అర్ధగంట అయిన ఆడ 7 ఛాయలు తాగిండు గ్యాప్ లో కథం బయటపడ్డాడు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కొత్త రాలే ఇంకా త్రిబుల్ ఆర్ వచ్చిందండి మళ్ళీ రాలేదు రాజు మంత్రి వ్యూస్ గురించి కాదు ఇది వ్యూస్ గురించి కాదు ఒక మంచి మెసేజ్ అని పట్టుకోవాలి పక్క పడి కూర్చోరా కూర్చోరా బాబు నేను ఏం తెచ్చారా మంచిగా రెడీ చేద్దాం అని చెప్పి తీసుకుపోతున్నాం అంత ఆడలో అంత మెసేజ్ చేస్తున్నట్టుగా అంటారు దాంట్లో తీసుకుపోయి రెడీ చేసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దింపుతాం అవసరమైతే దీనికి సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి అబ్బాయి ఆగం చేస్తాడు ఆయన మంచిగా ఉంటాడా ఓకే మాకు పడారు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు ఈ కల్లీలన్నీ గురించి ఇంత ఎందుకు మాట్లాడుతారు బ్యాడ్గా ఏ గల్లు అయితే ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీరా కబుల్ నారంటే గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉదయ్ కుమార్ గారు పాట పాడిండు ఉదయ్ కుమార్ గారు మళ్ళా అరే మళ్ళీ ఉదయ్ కుమార్ అరే గడ రేడియో పట్టుకొని దోస్తులు మా ఊరికి ఒక ఫోన్ చేయగానే వచ్చేసిండు ఎందుకంటే మా కటింగ్ ఇట్లా చేసుడు అది మా వాడు వచ్చిండు ఎవరిలో ఇంట్రడక్షన్ అది పేరు సంతోష్ ఇగో ఈ సాయి గాంధీ ఆటో సాయిగాడు చెప్పగానే వీడు ఉరికొచ్చిండు మంచిగా ఇల్లాబాద్ అల్లిగాడికి పోయినట్టున్నాడు బొట్టు పెట్టుకొని ఉరికొచ్చిండు ఇక దాంతో తమ్ముడు వచ్చిండు ఈతో ఇక మా హాజీగాడు కూడా వచ్చిండు రాగానే పాపం ఇట్లా కూర్చొని వీడియో తీస్తుండు దీనికైతే మంచిగా రెడీ చేసి హీరో లెక్క చేసి వీటితో ఒక షార్ట్ ఫిలిం తీద్దామా మనం గాడ చంద్రముఖి సినిమా రా జ్యోతిక ఇంటనే పెట్టి లేపింది అరే లేపంగానే చంద్రముఖి సినిమా వస్తుంది తల్లి రోడ్డు మాసులాగా మా సినిమాని మళ్ళీ జ్యోతికనే అక్కడ నువ్వు నాకు అరే ఇక్కడ 6 ఛాయలు తాగిపించినాక 7వ ఛాయ్ తీయకపోతే నా మీద కొడతావా నువ్వు మా సినిమాలు జ్యోతికనే బాబు సినిమాలు ఇవేంటి చంద్రముఖి సినిమా జ్యోతిక ఇది ఏంది అడిగుల్లో ఉంది గంధం ఉంది మా అంత సాయం మేము చేద్దాం మామ అని చెప్పి వీళ్ళు సబ్బులను షాంపూలు తీసుకుంటారు ఇక సాయి హాయ్ చెప్పు హాయ్ చెప్పురా హాయ్ బోల్ హాజీ ఇట్లా ఇక మావాడు నాయని బ్రాహ్మణ్స్ ఖాళీ ఎట్లుంటారు చూడు దోస్తాన్లా చెప్పగానే వచ్చేసి నాని కటింగ్ వెరైటీగా ఉన్నావు అంటే మీరే మంచిగా చేసుకుంటారా మాకు ఇయ్యరా ఇప్పుడు వీడిని కూడా మొత్తం యోజో చేద్దాం వాడెందుకు గుర్తుకొచ్చే నీకు ఫైనల్ గా అయితే వీడిని వేసుకొని పోతున్నాం మీరు చూడొచ్చు అరే తమ్ముడు నాని నీ పేరేంటిది నీ పేరు నా పేరు తల్లి తోడు కదిలి సినిమా సంజయ్ గాడు కదా ఆడి కత్తి ఉంచాడు ఏకదం ఏ సినిమా ఇప్పుడు బతుకమ్మ ఘాట్ కాడికి వచ్చినాం చూడొచ్చు ప్రస్తుతానికి బతుకమ్మ ఘాట్ కాడ మనల్ని రెడీ చేయాలి చూడొచ్చు ఆటో ప్రయాణం ఈ రోజు దోస్తులు మంచిగా రెడీ కావాలా కత్తి పడతా ఇక తెలుసా సినిమాలు పెద్ద నీ గురించి పవర్ బ్యాంకులు బీవర్ బ్యాంక్
ఈ బండి ఏముంది ఇక్కడ అక్కడ దెయ్యం సినిమా జేడ్చికారు గిట్లా కాదు ఇప్పుడు నువ్వు ఇట్లా అవ్వడానికి కారణం ఏందంటావు? హర్ర చూడద్దు కాదు నువ్వు ఇట్లా ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఉన్నారా? మీ అమ్మ నాన్న ఉన్నారా? మీ అయ్యప్ప ఉన్నారా అంటున్నా? కటింగ్ చేస్తున్నా నీకు పక్క పెట్టు మళ్ళీ అనుకుంది పక్క పెట్టు. కొత్తగా కొనిస్తాం. సో ప్రస్తుతానికి ఇట్లున్నాడు వీడు, ఎట్లయితాడు చూడు ఇక. మామ మిషన్ లేదా? మిషన్ అయితే మిషన్ పని ట్రిమ్మర్ కూడా ఉంది ఇగో నీకు ఇగో ట్రిమ్మర్ కూడా ఉంది. చిన్న ఏజ్ మిషన్ అయితే నువ్వు కూర్చొని చేయనుంటిగా కూర్చొని చేస్తే అయిపో ఎంతసేపు నిలబడతావు అట్లా అయిపోతే 10 నిమిషాలు మరి. మామ నీకెట్లుంది ఫీలింగ్ అందాదా అన్న? నీ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది? ఏం నేను చేద్దామని వచ్చాను. కాదు ఎట్లా ఫీలింగ్ ఎట్లా చేస్తే దుకాణాలు చేసిన వేరే ఇటువంటి ఒక మంచి పని చేసినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు హ్యాపీ. ఇజ్జుడు పవన్ కళ్యాణ్ అరే ఒకప్పుడు ఏమైంది బాధ ఏం చెప్పున్నా మీ పక్క పంట కూర్చుంటాపా. అప్పుడు అయ్యవలేడు సినిమాలా అందరిని పిలిచిన నేను అందరిని పిలిచి అరే నువ్వు సినిమా చూసి పిచ్చోనారా? సినిమా బాగుతాడు సినిమాలో రాయుడు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా ఫ్యాను ఫ్యాను అనేటోళ్ళకి చెప్తున్నా ఫ్యాన్ పోయి కూలర్ అయితే ఇటువంటి అయితే ఎవరు రాడు. మాట్లాడదు రావు 10 నిమిషాలు అయ్యవ్వ లేరు అమ్మ లేరు. ప్రతి గంటకి నీ ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కడు దిగుతాడు కత్తి దిగుతాడు అనుకుంటా అది వీళ్ళ నిజం చేస్తాడు. నువ్వు నన్ను గీత పెద్ద కత్తి పట్టిన అందరినట్టు సినిమాలో ఉంచుతాడు, వెంకీ సినిమాలో ఉంచుతాడు. మరి నీకు శ్మశానంగా ఉన్నా అరే ఇక్కడ వెంకీ సినిమాలా అక్కడ సినిమాలా చిన్నగా ఉంచుతాడు కానీ ఏదో అట్లా చిన్న డైలాగ్ వాళ్ళే నన్ను అందరూ డైలాగ్ కొట్టమని పెట్టి ఇక కొత్త కొత్త షాంప్ పెట్టాలి అలా ఏంటి అది టీమరే వేయాలి. మొన్న చిన్నగా అట్లా నరసింహుడు ఏమో కానీ ఇక నేనే రాసి పెట్టుకున్న కొట్టిన ఎదురు ఓ యోయో అవుతుండగా సాయి యోయో చేద్దాం చేసుడైని ఇవాళ ఎంత ఖర్చు అయినా మంచిదే. యోయో అనగానే ఎవరు ఉన్నాడు? హనీ సింగ్ ఉన్నాడు, బాబా సేగర్ ఉన్నాడు. కానీ ఇక ప్రైవేట్ స్కూల్లో మధ్య ఏముందో తెలుసా? 1 2 3 నేను ఒక కంత్రి నాకు నేనే రాజ్య మంత్రి బాగిస్తా పగలు రాత్రి. యోయో తమ్ముడు ఒక మంచి పాట డైలాగ్ వాడ. ప్రైవేట్ స్కూల్ లాగా సార్ లాగా ప్రైవేట్ స్కూల్ లేరా? ఎన్టీఆర్ గారు వాడతాడు షీలా నేతర మధ్య పాట ఇంకా వినడుతుంది శివులల్లా. అరే క్లాస్ ఉన్నదో అనుకుంటా నన్ను మాసాని వేయద్దు ఇక మళ్ళీ అదే పాట. డీజే సినిమా బాగా ఏ డీజే శరణం బజే బజే అనుకుంటా ఇక పాట తల్ల కూడా పంతులు కాడు తల్ల కూడా పూజ ఎక్కితే లుంగేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఏ మీరు సేమ్ అరే దల్లా కూడా కంప్యూటర్ మధ్య అరే పూజ డీడే శరణం బజే నెల కట్ట లాగా ఆటోలేకే చరణం బజే బజే చరణం బజే బజే డీజే పోతే నడుతుంది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న కూడా ఒక సహాయం అన్నట్టు ఇది. ఇప్పుడు ఎందుకంటే నెల కట్టర్ ఇక్కడ లేదు, బండ్లా పోవనంటే కలవదు. అన్న అడగంగానే ముక్కు మొహం తెలియకుండా ఒక వీడియోలో అవి తీస్తా అని చెప్పి ఒక మాటతో బండిస్తుండ అన్న. సో అట్లుంటది ప్రేమ అనేది. అన్న వీడియోలు చూస్తారా? అన్న సబ్స్క్రైబరేనా? ఓకే అన్న థ్యాంక్ యూ. మీ ప్రేమలు ఎప్పటికి ఇట్లా ఉన్నా దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ని. అడవి నీదే వేటో నీదేనా? ఇక నువ్వు పవన్ కళ్యాణ్ అంటున్నావు కాబట్టి ఇక్కడ షోట్ అరగానంట సంజో మార్గానంట దానిలో కూడా గబ్బర్ సింగ్ అనుకుంటా. నాని నువ్వు మంచిగా ఉండు. ఎందుకు ఎవరన్నా చూసి మెంటల్ హాస్పిటల్ ఎత్తే పరిచయం అవుతారా? నువ్వు తిరగాకు లుంగిల మీద ఆడోళ్ళు చూస్తే ఎట్లారా? ఏంటిది అర్థం కాలే. పవర్ స్టార్ జల్సా సినిమాలో పెద్ద కత్తి వాడతాడు. ఆడ కత్తి ఉంచంగానే ఆడ విలన్ గాడి వస్తాడు. సినిమా పేరు జల్సా. దాని సంజు అని క్యారెక్టర్ ని ఆడ మస్తు ఉంచుతాడు. ఆడ అంబులెన్స్ మధ్య ఈగ అంబులెన్స్ అంత నడవలేదా? ఇది చూడు క్రెడిట్ కార్డు కావాలి. ఓకే అన్న వెళ్తాం కంపల్సరీ. ఓకే అన్న థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి అన్న జర యూట్యూబ్లో. ఓకే అన్న.
ఉన్నారా అని పాము వచ్చి కాటేసినా అని జరగద్దు. జూడిగా సో ఇదన్నమాట ఇవన్నీ టాస్కులు. టైం ఏంటండి? అంటే నా దోస్తులు ఇప్పుడు మావాడైనా కానీ మా సాయి అయినా కానీ వీళ్ళందరూ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయబట్టి వీని పట్టుకోరాగలిగిన. వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఎట్లా వస్తుండే? ఫోన్ చేయగానే ఆటో పట్టుకొచ్చిండు, ఫోన్ చేయగానే మొత్తం సామాన్లు పట్టుకొచ్చిండు షాప్ బంద్ చేసి. సో ఇదన్నమాట. ఇట్లా దోస్తు వాళ్ళు కూడా పనికొచ్చేటోళ్ళు ఉంటేనే అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నీ గారు పెద్ద కాస్తుందా? పెద్ద కత్త కానీ సోన్ బాబుడు కాలు జారిపోయింది, శ్రీదేవి కూడా కాలు జారిపోయింది. కత్తుల గురించి నా గురించి మాట్లాడొద్దు తమ్మి. కత్తి గురించి దాని గురించి మాట్లాడద్దు. ఓన్లీ మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? మంచి చెడు గురించే మాట్లాడు. ఈ కత్తులు పట్టుడు, ఇవి తలవార్లు పట్టుడు, ఇవన్నీ చిల్లరేషాలు తమ్ముడు, ఇవన్నీ బంద్ చేయి. వీళ్ళు ఎంత అందంగా తయారు చేస్తామంటే అంత అందంగా తయారు చేస్తాం దోస్తులు. వీని ఇప్పుడు మొత్తం 7 గంటల మళ్ళీ పొలాలలో పట్టుకొని స్నానం చేపించుకురావాలి. ఇన్ని మొత్తం టాస్క్ మా సాయిగానికి అయితే మొత్తం టాస్కే ఉంది. వీడియో నిజంగా కేటీఆర్కి పెద్ద ఫ్యాన్. వీడియో చూడొచ్చు. కేటీఆర్ అభిమాని సాయిగాడు. ఇది ఏందో కేటీఆర్ అంటే సిరిసిల్ల మొత్తం పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చోళ్ళల్లో నేను పిచ్చోడిని. నేను కూడా కేటీఆర్ ఫ్యానే. ఎందుకంటే నేను ఇది వరకు ట్వీట్ పెట్టినప్పుడు ఒక 3 ప్రాణాలు కాపాడిండు కేటీఆర్ అన్న. అంటే నేను ట్వీట్ పెట్టినప్పుడు కానీ కొంతమంది గల్ఫ్ బాధితులు ఉండే ఒక 2-3 వాళ్ళ గురించి వీడియో తీసినప్పుడు కూడా కేటీఆర్ అన్న స్పందించాడు. సో ఇదన్నమాట. ఖచ్చితంగా కేటీఆర్ అంటే అభిమానం పెంచుకున్న వాళ్ళు బాగా మంది పిచ్చోళ్ళు ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఓకే, మాకేం చేసింది కాదు ఆయన, ఏం కాదు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మాకు మంచి అనిపించి మేము డైరెక్ట్ ఫ్యాన్ అయినాం. అంతేనారా? కేటీఆర్ తెలుసా నీకు? కేటీఆర్ తెలుసా? కేటీఆర్ అంటే మనకి కేసీఆర్ వాళ్ళ కొడుకు. నువ్వు ఒకప్పుడు విద్యాసాగర్ గారు వచ్చిర్రు కాడ కాళ్ళు బేబీ ఫ్యామిలీ అక్కడ చూసిర్రు. నాకు అంత దిమ్మ తిరిగిపోతుంది. సుండ్రు చూడు ఎన్ని లేను కటింగ్ గడం తీయక సుండ్రు అంతా సుండ్రు. మామ నీ అందరూ ఎన్ని రోజులు ఏంటంటే స్నానం చేయక? నెత్తి మీద నీళ్ళు పోయాకనే బాగా రోజులు అవుతుంది. స్మెల్ వస్తుందా? స్మెల్ వస్తుందన్నా? గంధానం అవుతుందా? ఇప్పుడు చేయరా నువ్వు? అరే నువ్వు నా గురించి నీకు తెలియదు చెప్తున్నా. నువ్వు మంచిగా నీడుగా ఉండాలి. ఇంకోసారి ఏందనుకో ఎర్రగడ్డ పోతావు చెప్తున్నా. డైరెక్ట్ పట్టుకపోతారు డైర్ కూడా వేయకపోతే ఆడోళ్ళు భయపడతారు కదా లుంగిసిపోతే. అరే ఇక్కడ జల్సా సినిమాలో అయ్యా అనుకుంటే ఫైట్ అవుతుంది. అరే ఆగరా. సో దయచేసి నేను వీళ్ళకు ఎవరైతే మధ్య సీమితం లేకుండా రోడ్ల మీద తిరుగుతారో ఈ మధ్యలో సిరిసిల్లలో ఎక్కువ అయిపోయారు, చాలా మంది అయిపోయారు. మరి దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరో నాకు తెలియదు, ప్రామిస్గా తెలియదు. మరి ఇది మున్సిపల్ అధికారులకు సంబంధం ఉంటుందా, లేదా పోలీస్ అధికారులకు సంబంధం ఉంటుందా, లేకపోతే రాజకీయ నాయకులకు ఏమైనా సంబంధాలు ఉన్నా కానీ ఏమైనా చేసినా కానీ దీనికి సంబంధించిన ఈ మతి సీమితం లేని వాళ్ళను ఊర్లో ఆగం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే రేపటికి జరగరాని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ జరగరాని జరిగినాక దానికి బాధ్యులు ఎవరు ఉండరు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇటువంటి వాళ్ళను వీళ్ళది ఏమైనా ఆశ్రమాలు ఉంటాయి ఉంటాయి. సో వీళ్ళ ఆశ్రమాలలో ఇట్లా వేసేయారు. దయచేసి సిరిసిల్లలో ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టుర్రి. అధికారులు ఎవరు ఉన్నారో సంబంధిత అధికారులు ఇలా ఇంట్లో కాడ పోతే ఆల్రెడీ మీరు విన్నారు ఎట్లా మాట్లాడారంటే బట్టలు లేకుండా వంటాడు, డోర్లు ఇప్పి వంటాడు అది అని చెప్పి. వీనికి తల్లిదండ్రులు లేరు, ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది. నువ్వు ఏడా తింటున్నావు? రోడ్ల మీద హోటల్ బయట టిఫిన్ చేస్తా, ఇంట్లో షాపు పెట్టే ఎట్కలు పడుతున్నాను. నేను 12కి టిఫిన్ వేయాలి, 1కి మసాలా తక్కువ బుక్క వేసుకొని తినాలి. మళ్ళీ వీషేపు చేయి, వీషేపు మాడలు కావాలి. ఉండే ఇప్పుడు 50 రూపాయలు అయింది. పెట్టమంటావా? అద్దా ఏంటన్నా టిఫిన్ 30 రూపాయలు అంటే ఇప్పుడు 50 రూపాయలు అయింది. పెట్టద్దు 50 ఎందుకు పెడతావు? 30 రూపాయలు 50 రూపాయలు టికెట్. నువ్వు కానీ సినిమా టికెటా? సినిమా టికెట్. సినిమా అంటే అంత పిచ్చా ఆయనకి? ఏ వారలే సినిమా. నీకు ఎవరంటే ఇష్టం? హీరో ఎవరంటే ఇష్టం? నేనే కంట్రీ. అరే మొన్న ఐబొమ్మ రవి గారు దొరికింది తెలుసా నీకు?
మధ్య సినిమా ఇగో సినిమాకు పైసలు లేక ఇట్లా పిచ్చి లేచిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఏ అర్థం చేసుకోరి. పైసా పెట్టా 12 రోజు ఒక టిఫిన్ కూసో. నాకు రాష్ట్ర మంత్రి పగలు రాత్రే మేము వాయించేదాకా చూడకు. కూసో కూసో మేము వాయించేదాకా చూడకు. నీకు మంచిగా రెడీ చేసి పంపిస్తాం నువ్వు ఏ, నిన్ను పిచ్చోడు మరే చేయాలి. రా, మరే రా. ఏ, 1.8 రే. ఆగు. అట్లా చెప్పేదాకా ఇను. సేపే 1.8. నేను నిన్ను ఒక మంచోని లెక్క చేద్దామని పట్టుకొచ్చినాం రా. మాకు అవసరమా ఈ ఆటో వేసుకొని ఇదంతా తీసుకొచ్చు? కింది కాదు, మంచిగా కింది కాదు. లుంగి మంచిగా రా. లుంగి మంచిగా. లోపల డ్రైవర్ ఇట్లా కింది కాదు, కింది కాదు, మంచిగా కింది కాదు. ఇంత పెద్ద బాధనే ఉంది. అంటే ఇక నన్ను మంచిగా మంచిగా వేసుకో. ఇట్లా కింది కాదు, మంచిగా కింది కాదు. చిన్న పైన మావాడు తెచ్చి నువ్వు నెల కట్టర్ సైడ్ సరే. మా హాజీగాడి పాటల అరే పట్రా నెల కట్టారు కడిగేస్తా. అంటే పట్రా మామ. ఏ గిషే పట్రా మరి కడిగేస్తా. అంటే నన్ను పెళ్లి కూతుర్ని పెళ్లి కూతురు ఎందుకు చేస్తావురా? గుట్టలకు పోవాలి చిన్న అల్లు సినిమా పెట్టుకోవద్దు. ఇవాటి తీమామా ఇటు వాటు. ఏ ఇంటి అన్నం. కొడతాను. మళ్ళా ఉరియద్దు. నేను తీసుకుంటా కానీ. అరే నువ్వు ఆగ్రా తీద్దాం ఆగు. గోల్డ్ తెయ్యాలి. నీకు అయిపోయింది. ఇటు చూడు, నన్ను చూడు, ఇటు చూడు. నాను ఆ కటింగ్ చేసుకో. మామ మెల్లది. ఏం అదృష్టం రానిది అమ్మతోడు. అదృష్టం సినిమా మాత్రం మొత్తం సినిమాల గురించే జీవితం అంకితం అయిపోయింది. ఇంక సినిమా టికెట్ల రేట్లు పెరిగితే పిచ్చిలేసింది. అర్రీ కాయంత ఇంకోటి అయిపోయింది. पैसे फेंक के लेकाले तुम्हें जरूरत नहीं है कि बंदा पुक्यान काड़ కూడా వద్దు. పైసలు వాడేం కాదు చేయాలి. ఏమంటావు తమ్ముడు? అంతే అన్న. ఏ షాప్ మన దగ్గర 100 దగ్గర 100 అవసరం లేదు మనకు. ముద్దు ముద్దుగున్నది చిన్న దాని సంగతి. సాయిగాడైతే బాగా బిజీ అయిపోయాడు. ఎంత పెద్ద ఉన్నారు దయ్యాలు లెక్క. ఇటు ఏ తల్లి బిడ్డ ఓరా నువ్వు సాయిగాంతో సేవ చేయించుకుంటున్నావు పో. కానీ మామ ఇటువంటి ఆడంగి పనులు నాకు రావు మామ. ఏడ నేర్చుకున్నావు నువ్వు ఇవి? పాపం వెళ్ళిపోద్దామని చెప్తున్నా. ఓకే మామ. ఎవరికైనా పిల్లల్ని కిరాకాయ కొట్టినాను కోళ్ళన్నా కాట్లు పడుతుంది కదా. మతి సీమితం లేని బ్యాట్స్మెన్ అయితే ఘోరంగా వస్తుందిరా. మరి ఏం చేస్తాం, ఆయన మంచి గురించి చేయాలి కదా. ఇటు ఇంకోటి చూసినా ఎంత నీట్గా ఉంది ఇప్పుడు. ఎందుకు ఇప్పుడు జాబ్ ఉందా? ఇంట్లో టీవీ రా సీన్ వస్తుంది. సంజు అని సినిమాని సంజు బాబా జల్సా సినిమా అది. నేను కూడా చేద్దు కానీ నేను ఎందుకు ఆగినా అంటే వీడు ఇట్లా మాట్లాడితేనే ఆగుతాడు, లేకపోతే మమ్మల్ని కొట్టి వీక్తాడు వీడు. ఇప్పుడు చూసిరుగా. ఆగురా ఆగాగు. పాపం వీని యాక్టింగ్ని చంపేసిరు, వీనికి సినిమాలు చూడకుండా పరిశాన్ చేసిరు. అందుకని ఐబొమ్మ రవిగాడు వచ్చిండు కదా. ఇటువంటి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు సినిమాలు చూడకపోతే కొంతమంది. తమ్ముడు ఒక డైలాగ్ కొట్టరా మంచిగా. నువ్వు ఏదో డ్రీమ్లో పోతున్నావు మళ్ళా. తమ్ముడు రామ్ చరణ్ డైలాగ్ అయిపో, రామ్ చరణ్ డైలాగ్ అయిపో అనుకుతున్నావు మొత్తం మామ. ఆగురా. ఇటు చూడు పవన్ కళ్యాణ్, ఇటు చూడు. నీకు దుకాణానికి టైం అయిందారా? అరే ఎందుకు అనుకుంటున్నారా నువ్వు? బా ఇది చూడు ఇక నజిగా చెల్ల ఎంత పెద్ద ఉంది మామ. చూపెట్టవు సార్ వాడు ఎన్ని సంవత్సరాలు తీయక అది. బా 2 సార్లు తీసుడు అవుతుంది. గోరుడు వాడి ఇది అగ్గిపోయాడు. అయి బొమ్మ రవి నేను ఎందుకు హీరో అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇటువంటి వాళ్ళు సినిమాలు చూడకపోతే పిక్చర్లు అయితే అని కొంచెం మైండ్ ఫ్రీ కానీ. నిన్నే అంటాడు. డైలాగ్ కొట్టు మా గురించి డైలాగ్ కొట్టు. హెయిర్ స్టైల్ లేదు కానీ ఎయిర్స్ మీద కొడతాడు ట్రైలల్లా. రామ్ చరణ్ వాడు ఏ నెక్స్ట్ వేసేది నిన్నే అంటాడు. కూర్చో కూర్చో. అసలు నువ్వు ఆ బ్రష్ పట్టుకొచ్చేది ఉండే పట్టుకురాలే. క్లాత్ మిస్ కూడా మొత్తం చిన్న చేసి ఏమైంది మామ?
అట్లా పెడితే ఏంటంటే వానికి మర్చిందో లేదు వాడు అట్లనే చేస్తున్నాడు కావచ్చు అనుకుంటారు పబ్లిక్గా. మొత్తం తీసేస్తే అంటే వానికి నీట్గా మళ్ళీ ఒక 2-3 నెలల దాకా. నువ్వు ఇక మంచిగా లేవనుకో, నేనే తీసుకోవాలి మెంటల్ హాస్పిటల్ అప్పచెప్తాను నేను. నువ్వు సిరిసిల్లలో ఎవరి మీద ఉర్రేయలేదు, ఇదే లాస్ట్ నీకు. దయచేసి దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇటువంటి వాళ్ళని సిరిసిల్లకి వెళ్ళి ఏదైనా ఇక్కడ ఏరి వీళ్ళ వల్ల చిన్నపిల్లలకే కానీ పెద్దోళ్ళకే కానీ ప్రమాదం అయితే ఉంటుంది మతి స్థిమితం లేని వాళ్ళతో. సో మీరు అర్థం చేసుకోరు. సన్మానం చేసేటట్టు ఉంది మంచిగా, ఇది ఎత్తే అయిపోగా మీద ఇట్లా బట్టలు పడేసాయి. బట్టలు పడేసాయి. ఏం రా తమ్ముడు తెలంగాణ అంటున్నావా? ఎవరైనా మనుషులే, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇట్లా అవుతుంది. ఇది చూస్తే బాధనే అనిపిస్తుంది. ఇలా అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఎంత బాధపడుతుండేను. ఉదాహరణ తమ్ముడు, మీ మమ్మీ పేరేంటిదిరా? మీ అమ్మ పేరేంటిది? అమ్మ పేరు లక్ష్మి, ఈ అయ్య పేరు సీను. అల్లాగా సీను అంటే శ్రీనివాస అంటారు. శ్రీనివాస మీ అయ్య పేరు? అరే మా అయ్య పేరు సీరే గడ సన్నాపు శ్రీనివాస్ అని చెప్పి, సన్నాపు సత్యమూర్తి అని చెప్పి చిన్నగా మాటలలో మొత్తం సినిమాలోనే కూడా సూపర్. నెట్ ప్యాంట్ తీసుకొస్తే అయిపోతుంది. నెట్ ప్యాంట్ ఇప్పుడే ఒక లుక్ ఉందంటే తర్వాత తీసేయడానికి బొమ్మలు బాగా పెరిగినాయి. కడియారా సన్నమే బొమ్మల మధ్యలో చేయగంతే, ఈ మధ్యలో తీసి అరా హీరో అవుతావు నువ్వు. ఆగు. టాస్క్ ఉందిగా అమ్మమ్మ ఇది. ముక్క కడియారా అని చెప్పానా మామ నీకు? తమ్ముడు డబల్ వేయకుంటున్నావు నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అనా? వీడు చూడు, వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడు. అంటే తమ్ముడు నువ్వు కూడా నెక్స్ట్ ఇదేనా? సినిమాలో మళ్ళీ రేట్లు పెరిగిపోయినాయి, పైసలు పెరిగిపోతున్నాయి, ఎట్లా మరి? చలో వీళ్ళంతా కొంచెం వీళ్ళు కూడా తమ్ముడు వచ్చింది మంచి పనికి వచ్చిరా? వీళ్ళంతా సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే వీడేమన్నా ఇష్టాలు చెప్తే మనం మేము పిచ్చలం అయిపోవాల్సి వస్తుంది బట్టలు చెప్పేస్తే. దీని గురించి తావరా ఎడకలు తీసుకోవా? ఇదంతా మీది కనుకో పట్టుకో తీసుకో మంచిగా. చూడు మొత్తం అడవి ఎట్లా పెరిగింది దిగరారే. ఇదంతా అడవి కాబట్టి చిరుత సీను మాత్రం పసుపు పడ్డది. ఏమో పాట మాత్రం ఇంకా రామచరణి. ఏ రాత్రి ఏమో అనుకుంటా చెవులలో పెట్టుకునేటోని. ఒక పాట పాడు, పాడు పాట పాడు. డాండ్రఫ్ అయితే మామూలుగా లేదు. అయితే గడ బట్టల షాప్ ఏమైతే చూడు ఎంత గలీజ్ ఉంది వాతావరణం. ఇది మొత్తం డాండ్రఫ్. ఎన్ని రోజులు అయ్యా స్నానం చేయక? ఇట్లా ఇవన్నీ ఫైనల్ గానైతే మనోనికి డ్రెస్ సెట్ అయిపోయింది. ఎట్లుంది దోస్తులు చూడుర్రి. ఇగో కనబడుతుందా క్లాత్? మంచిగా చూడొచ్చు. ఇగో మేము కొనేటువంటి క్లాతే, మళ్ళీ పిసా ఉండదు. మనం ఏం చేసినా బరాబర్ చేయాలా. ఇగో అమ్మునికి పాయింట్ వాడు మంచిగా ఉండాలి. జర కొంచెం అధికారులు వాని మేము స్పెషల్ ఫోకస్ పెట్టుర్రి. ఆఖరికి వానికి డయర్ కూడా పట్టుకపోతున్నాం. అంటే ఎందుకంటే మంచిగా ఉండాలి. రేపటికి రోడ్ల మీద ఆడోళ్ళు తిరుగుతారు, చేస్తారు. మతి సీమితం లేనోడు ఏదైనా చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టు. ఈ మధ్యలో సిరిసిల్లలో బాగా అయిపోయారు కదా తమ్ముడు. రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఉన్నారా? బాగా తిరుగుతారు. ఇక మీరు అర్థం చేసుకోరి. చలో తమ్ముడు ప్యాక్. చలో ఓకే దోస్తులు ఆడికి పోయినాక మళ్ళీ ఆన్ చేస్తాం. ఫైనల్గానైతే వచ్చేసినాం తమ్ముడు. వెళ్ళిపోవాలి దోస్తులు. తమ్ముళ్ళు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మామ ఎట్లున్నాయి బట్టలు ఒకసారి చూడు.
ఇగో మంచి ఆరామ్ సెట్ అవ్వలేదురా రైట్ పాయింట్ ఇది కూడా అవసరమే. అన్ని నడు నడు షాంపూ సబ్బులు ఏది ఆర్డర్ వేరు ఏ సాఫ్ట్వేర్ లుంగి కట్టి కొంచెం ఇదరా రే, ముందుకి ఇదరా నే. ఆర్యనే ఆర్య లాగానే అంటే డిఫరెంట్ యాక్సిడెంట్లు చేస్తా నేను యాక్సిడెంట్ చేస్తా జంగల్ కాజ్మి గట్టు మనకి బట్టలైనా మంచిగా పట్టుకురావా అంటారు మన వాళ్ళు. ఎందుకంటే నేను తొడిగిన అసొంటిగా తీసుకొచ్చిన రేపటి అన్నారా మనోళ్ళు ఎట్లుంటారు, వీళ్ళు హెల్ప్ చేయరు, చేసేటోళ్ళని చేయనియరు, అట్లుంటాయి సమాజం. రే నువ్వు పరిస్థితులు రాయాల మా గురించి నువ్వు ఏమంటావు? నీ గురించి ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా కనబడతాడు. అరే మొత్తం వీడు వచ్చినప్పుడు వీడియో స్టార్ట్ అయినప్పుడు మా అమ్మ మొత్తం హీరోల గురించి. మొత్తం నీకు ఎంతమంది హీరోలు తెలుసు? డిగ్రీ బీకాం చేసినాడు. ఏంటిది అడిగిన డిగ్రీ బీకాం చేసిన లేకపోతే ఏం చేసినావు? అన్నీ ఉన్నాయట మొత్తం. దానికి ఒక సపరేట్ ఒక నేను మళ్ళీ చెప్తా మెల్ల జల్సా చూసప్పా. జల్సా సినిమా అయిపోయిందా? జల్సా సినిమా వచ్చి 20 ఏళ్ళు అయింది. నువ్వు ఇప్పుడు చెప్తే ఎట్లారా? జల్సా ఇప్పుడు డిష్ పెట్టిస్తాను ఆ జల్సా చూస్తాను అంట అనిపిస్తుంది. ఆయోతనే ఉండాలి. లుంగిప్తే ఏం లేదు ఇక 10 అవతారాలు మేము చూడాల్సి కాల్సి వస్తుంది మళ్ళా. నువ్వు ఆడ తాళం చెప్పు. కనిపెట్టిరు నన్ను నిన్న నువ్వు పెద్ద దొరకబట్టినంతా చెప్పినా తెలిసే మా సిరిసిల్లానే సుభాష్ నగరే. బయటికి వెళ్ళి రాలే బాపు సిరిసిల్లానే. నేను జస్ట్ రవి అన్న నువ్వు మంచిగా కూర్చోరా, మేము ఉన్నాం దా. కూర్చో మంచిగా కూర్చొని నీడు ఉండాలి. కూర్చో మంచిగా కూర్చో. అరే మురారి సినిమాలు మాత్రమే కానీ అట్లా చేయించాం. నీ సినిమాలకు అగ్గిదాలుగా. అరే సినిమా పిచ్చేంద్రా. అవును మంచిగా ఉండు. కడుకో నెత్తి మీద కడుకో. అరే కడుగురా అయ్యా. నీ అబ్బాయి ఇదంతా మేమే చేయన్నారా? మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు. షాంపూ అది షాంపూ ఓకే సూపర్ ఉన్నాడు. మామా తీసుకోరా. అరే అని గడ్డానికి రావు. ఏ మొత్తం రాఖీ మొత్తం విని మొత్తం. అరే బాయ్తో సేవ దోస్తు మంచిగా కడుక్కొని ఎంజాయ్ చేయరా. ఇక మంచిగా తిరుగు. ఏమంటా మామ? బా ఎంత డస్ట్ ఉంది మొత్తం మహిళలు కూడా అంతా గీకాలే ఏం చేస్తాం. రే మంచిగా ఉంటారా తమ్ముడు? ఏ సినిమా చూస్తారా నువ్వు? అదే చిన్న అక్కడ టైటానిక్ షిప్ అనుకుంటా సముద్రం రాసిన చిన్న తప్పండి. అరే ఆగే బాపు ఒక నిమిషం ఆగే. ఆగు. ఎవరు అరే తమ్ముడు కడుకో అరుగు అది పోయి మంచిగా కడుగురా. ఫేస్ మంచిగా కడుగు. సబ్బు తీసుకోరా. కొత్త షాంపూని ఇల్లు మొత్తం చూసిన సప్పడకుండిగా ఏం చేస్తాం. మంచిగా ఉండాలిరా. ఇదంతా ఏంద్రా ఎన్ని రోజులు తానం చేయక ఫ్రెష్ ఉంటుంది పానం. ఎంత మైలం చూడింది. ఇక్కడ మురార్ సినిమాలో మాత్రమే ఏదో తినబెట్టుకుంటా అక్కడ తానే ఇస్తారు కదా మహేష్ బాబుకి. ఏదో అట్లా సోనాలు పడుతుంది. సోనాలు బింద్రతో మంచిగా ఉండరా నువ్వు. పెద్ద బాబు రావు. ఆగే బాబు ఒక 5 నిమిషం పక్కడే పడరా కాలువడ్డు. 5 నిమిషాలంటే కరెంట్ లేదు, నీళ్ళు లేవు. అరే అన్న ఆగే మేము ఒక మంచి పనికి వచ్చినాం బాబు. మంచి పని మీరు మంచి పని కాదని అంటలేమి. కరెంట్ వస్తే నీళ్ళు ఉంటాయి. ఒక్కొక్క అది కరెంట్ ఉంటే నీళ్ళు ఉంటే కడుక్కోరు పోరు అర్థంటలేదు. కొంచెం అంతే ఒకటే బకెట్ సరిపోతుంది. బకెట్ అన్ని గలీజ్ నీళ్ళనే గండ పోతున్నారు. ఇంకా బాగున్నా పోరి ఉండాలి. నువ్వు అర్థమైందా? ఇంకా దొడ్డి గడుగుతారు లేవు దూరం బాగా పట్లు నీళ్ళు లేక అటు పోయిండావు బావులు గడుచుకుని. ఇదంతా గలీజ్ ఉండు తమ్ముడు. అరే నీళ్ళు లేవంటే కరెంట్ ఉన్నదా? ఉంటే మేము కడుక్కున్నాం అద్దట ఏంటి
మంచిగా ఉండరా ఇక ఆగు గీక్తా మొత్తం బాగా గబ్బైనా మొత్తం పట్టు సక్క రాసుకో. మంచి పని చేసినందుకు ఏంది మామ ఏదైతే ఏంది వీడు ఒక్కడే చేయబట్టి అంత సమాజంలో అంత బస్టు పట్టిపోతుంది అంత ఎవడన్నా చూస్తే ఎక్కిరిస్తారా నిన్ను మంచిగా అది ఉండాలి సినిమా పిచ్చోన్ అయిపోయినావు ఓకేనా అది నీలో మామ ఎంత సాఫా అదే ఎంత నీట్ అయింది చూడు ఫేస్ ఇగో చూడు అప్పటికి ఇప్పటికి ఫేస్ చూడు అది రారా ఇటు పోయి చేతి కాడ పోయి మంచిగా నీట్గా ఉండగా ఉల్లి తీసి శబ్దం కట్టుకో సమాజంలో ఉండదు. ఇంత నీట్ అయిన చూడు ఇప్పుడు ఎన్ని రోజులు ఆడతానని చేయక లేవు ఇలావాడు మళ్ళీ సినిమా డైలాగ్ ఎత్తా ఇంకో దగ్గర తప్పగా సాఫ్ట్వేర్ ఫస్ట్ దూర్చుకో ఇలావాడు సెట్ చేసుకో అరే ఇటు రారా నీ. కాలకాడ సబ్బు ఉంది, కాలకాడ. అరే నీళ్ళు కొట్టరా జర కింద చూడవచ్చావా బాబు చూడపట్లం కూడా దొక్కావు అది అంతే ఏంది అరే ఏమున్నారు అన్ని వీడియోలలో కనబడతావు బాబు పట్టి అని మాట్లాడకి నువ్వు కనబడతావు అట్టి అందరు అంటారు గిట్ల ఎందుకు చెప్తున్నాయి అట్లా వీడు మంచి పని చెప్తున్నావు మంచి పని చేస్తున్నాం మేము కూడా చేస్తాం మంచి పని ఇది కూడా మేము కూడా మైలా తీసేస్తున్నాం అవునా వీళ్ళు ఉంటే అర్థం ఓకే బాబు నో ప్రాబ్లం మైలా అందులోనే ఉందా మైలా ఇంకా ఓనే పోలే పోతుంది ఒక్కసారి పోదు ఇగో అరే అరే తుడుచుకోరా మస్తు చల్ తమ్ముడు చలో ఇగో ఇగో ఇటు డైరెక్ట్ పోరా డాడీ దొరకప్పు తుడుకున్న టవాల్ వారే ఫస్ట్ కొడతా మరి దెబ్బలు తింటావు రే కొడతా మరి ఇట్లా. దెబ్బలు తింటావు సాఫ్ట్వేర్ లానే కనబడా నాడు డైరెక్ట్ వేసుకో అవి. డైరెక్ట్ దిశ అది దిశమని ఈ ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఆపు చల్ అయిపోయింది బా వేసి పెడితే టవల్ అబ్బా టవల్ కొత్త దొరకదు ఇది. ఓకేనా అవి ముట్టాకరా అవి మళ్ళీ ఏమైనా అవుతుంది సగం మాడలేండి గారా ఇడు డ్రెస్ అయినా డ్రెస్ మా బండి ఇగో చలో ఫస్ట్ టీ షర్ట్ వేసాను అమ్మ ఎవరా రే గుండిని కాలం మంచిగా నీట్గా ఉండాలిరా ఉరితాంరా టీవీలో మాత్రమే ఆగరా ఇప్పుడు వేసుకోరా. ఇక్కడ సుమన్ గాడు మాత్రమే కాపాడతాడు అరే అబ్బా, ఆడ తోడి ఇక్కడ పెద్ద. సుమన్ గాడు ఉన్నాడు ఆడే నన్ను కాపాడతాడు ఏయ్, వీడి ఏయ్. మాట లేనప్పుడు ఇటు ఇట ఇటై ఇటైరా గిటైరా అయ్యా ఇటు లాడు అది ముచ్చట దిస్ ఈస్ న్యూ లుక్ కానీ కొంచెం నూనె పెట్టి పౌడర్ పెడితే మస్తు ఉంటుండే ఇంకా కరెక్టా చలో ఇగో హ్యాండ్ వేసుకో. హ్యాండ్ వేసుకో తమ్ముడు చలో హ్యాండ్ వేసుకో ఇప్పుడు వేసుకోవాలా ఇప్పుడు ఇది ఇప్పయ్యా వేసుకో మంచిగా వేసుకో ఆ టవల్ కూడా తీసుకోపో మంచిగా ఆరామ్ సైడ్కి ఏ స్కూల్లో అప్పుడు జాంపండు పాట పాడినా అప్పుడు జాపాలే కాపాడతాయి ఇలా పెడుగు ఏ అన్న గడిపిద్ద అన్న నువ్వు కత్తి పట్టినోని. మొత్తం ఆదిబాయ్ అరే, నాకు ఏ కత్తి ఆడాలండి కడతా ఆగురా మంచిగా ఉండు నాని ఏయ్ మంచిగా ఉండు అంటున్నా ఇంటికాడ గిట్లా లే ఉచ్చ పోసిన తర్వాతనే ఏదైనా నువ్వు పెద్ద కత్తి పట్టుకోనివి ఎగ్జామ్ తెలుసో సినిమాలు మాత్రమే చూడాలి సంజు అన్న చూడాలి ఇదంతా? ఇక్కడ హైదరాబాద్ కేబిహెచ్ పిల్లవినా ఇక్కడ సుమన్ గార్డెన్కి ఇప్పుడు సుమన్ ఓ, అప్పటికి ఇప్పటికి చేంజ్ చూడొచ్చు మీరు వీళ్ళు మొత్తం బాలకృష్ణ లెక్క తయారు చేసినాం మేము సో ప్రస్తుతానికి అయితే బుద్ధిమంతుడా ఒక డైలాగ్ కొట్టారా సినిమా డైలాగ్లు సినిమా లవర్ల కోసం ఏదో అట్లా వాళ్ళే నన్ను అన్నగాళ్ళు చేసిరు డైలాగ్ కొట్టమన్నారు ఇప్పుడు ఒక డైలాగ్ కొట్టు మనది ఎన్టీఆర్ది నా 1 2 3 నేను ఒక కంత్రి సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ అని కొడతాడు అంతే ఆడు ఇంత మంచిగా కనబడుతుంటా నీట్ గైడు అప్పుడు చూస్తేనే భయమైంది కదా రోడ్డు మీద అయింది
సో ప్రస్తుతానికి ఇదన్నమాట మనం యాటిట్యూడ్ లెవెల్స్. ఇప్పుడు ఏ హోటల్లో తింటావు నువ్వు చెప్పు? ఏం తింటావు? ఇంటికాడ కూర్చో, ఇంట్లోనే తినాలి. సరే ఒక్క నిమిషం ఆగురా. అరే వాడిని తీసుకురా, అదే బట్టల కాడికి సాయిబాబా గుడికి అందరు తీసుకొని కదా అదే బట్టలు. ఇప్పుడు ఆడు సాయిబాబా గుడికి పోదామంటుండు. సరే సాయిబాబా గుడికి అయితే మనం తీసుకో. నీకు అన్నం డబ్బా ఇప్పిస్తా పన్నాడు. కాలు కడుకో, కాలు కడుకో, దేవుని గుడికి పోవాలి. మరి ఎందుకంటే దేవుడి కాడికి పోవాలి కదా. ఎంత నీట్ అయింది మామ, బయట ఎంత చేయాలి చూసినా. దాన్ని ఒరియద్దు, మళ్ళా ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది. నీ జోలికి వస్తే లొల్లు అవుతుంది. సాయిబాబా గుడికి పోవాలి. నీకు మేము పెడతాం పా, నీకు అన్ని పెడతాం. నువ్వు మంచిగా ఉండుడే కావాలి మాకు. పో హీరో మేము మనకి అత్తలేం కదా సాయి ముంగట. బట్టలు చూడు, సాయి మరకలు అన్ని మరకలు ఉన్నాయి. డ్రెస్ కూడా ఎట్లా సాఫ్ట్వేర్. ఒక చెప్పులు తక్కువైనా అంటున్నా అంతే. మనిషిలో నువ్వు ఏదో అక్కడ రాసి పెట్టినా. ఏం రాసి పెట్టినావు? అమ్మ తోడు చేసే మాటలు అన్ని స్క్రీన్ షాట్ తీస్తారు. ఎవరు తీయరా? మీకు మేము లేమారా? ఎవరు నీ మజాక్ చేసేది? చెప్పురా, చదువుకున్నావు? ఎంత అయినా కూడా ముంగట పెద్ద కత్తి పెడతారు. మళ్ళీ గదే చిన్న అగ్గిపుల్ల పెట్టాలి. దీనికి కత్తి అనేది మైండ్ లో ఎందుకు ఫిక్స్ అయింది అర్థమైతలేదు. నీకు డిగ్రీ చేసినావా? డిగ్రీ కొట్ట ఏం కనబడుతున్నారా? ఇంత సర్టిఫికెట్ ఉన్నాయి గడయో. నేను ముచ్చ మాత్రం బాగోతుంది ఇంటికా. నిజంగా ఇంటికి ఇగో నా దగ్గర ఎంతమంది హీరోలు. అందుకే ఆడోళ్ళు ఓడుతురు, బర్వాతలు వాడుకుంటున్నమాట. ఆడోళ్ళు అందరూ చెప్పలే వరదాకాడ అట్లా వేయద్దు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి చేసినప్పుడు ఇంటికాడ రేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే గడ హీరో వాళ్ళు ఉంటారు, ఈడ విలన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమే వాళ్ళం కదా చెప్పు. ఇప్పుడు గడ ఇప్పుడు మేము హీరోలమ్మా వీళ్ళమ్మా నీ దృష్టిలో? నువ్వు నన్ను మంచిగా ఇప్పించినట్టు నువ్వే మంచివని. నేనే మంచోన్నా? సాయి నువ్వు కూడా మంచోనివి. మా హాజీ అందరూ మంచోళ్ళే. నీ దోస్తు ఇక అన్న అబ్దాబి అబ్దాబియా డైరెక్ట్ దుబాయ్ అంటుడు కోయేటట్టు మొత్తం బాధ. ఇది పోయొచ్చినా గల్ఫ్? గల్ఫ్ ఎగ్దమ్ గల్ఫ్ అంటే ఎగ్దమ్ దుబాయ్ లాగేం అట్టిగా మంచోడు రా. బట్టల మీద తిరిగిండు. ఇప్పుడు ఈ మధ్యలో బట్టలు లేకుండా ఇక దుబాయ్ లాగడ సినిమా చూసిన తెలియాలి. దుబాయ్ ఏ గుడికి పోదాం రా? ఏ గుడికి పోదాం? మెల్ల దుబాయ్ సాయిబాబు గుడికి పోదాం. దేవుని దగ్గర పోదాం. బొట్టు తీసుకొస్తాను కొనిస్తా కొత్తవి. బొట్టు బిట్ట అన్ని కొనిస్తాడు. ముందు మన మూంగ ఎట్లున్నాడు అవతారం మీరు చూడొచ్చు. ఇదే ఆటోలా ఇప్పుడు ఎట్లున్నాడు చూడొచ్చు. దీనికి సహకరించిన మా టీం మెంబర్స్ చూడొచ్చు. ఇదంతా మా టీం మెంబర్స్ అన్నట్టు సపోర్ట్ చేసారు. అండ్ వీడిని పట్టుకొని మొత్తం నానా పనులు చేసినాం. సో ఏదైతే తమ్ముడు ఎట్లా అనిపించింది మీకు? సూపర్. తమ్ముడు ఒక డైలాగ్ రా శుభ సందర్భంలో రా. నువ్వు దైవంలా కనిపించడం ద్వేషించో, దైవంలా కనిపించడం ప్రేమించో. అపరిచితుడు దండం పెట్టుకోవాలి. అక్కడ బ్రిడ్జి కనబడుతుంది. ఇక్కడ బ్రిడ్జి అంటే ఏడుకోవాలి మనం? సాయిబాబా గుడికి. సాయిబాబా గుడికి నీకు దర్శనం చెప్పాలంటావు? నేను పొద్దున్నే ఊరుకోవాలి. కానీ ఇంకా పొద్దున్నే ఇక్కడ పొద్దున్న వచ్చేటోళ్ళు ఆడ అట్లే ఉండేవాళ్ళు. సో ఆటో ప్రయాణం అన్నట్టు మీరు చూడొచ్చు. హోటల్లో గాంధీకాడ ఉన్న ప్రస్తుతానికి ఒక గాంధీదాదా చూడు. సో ఇదన్నమాట. వీడిని ఇప్పుడు చూసిరా. ఇది తమ్ముడు ఇప్పుడు ఆటోలో ఏం వాసన రాలేరా? మంచిగా ఉంది రా.
మెడలు వేసుకో బాయ్. అందరు బాయిలు అవుతారు సిరిసిల్ల, పొట్టుగాడు అట్టుగాడు. సరే ఏం బందోబస్తు ఇది, రియల్ బందోబస్తు. అరే మీడియా ముందు బందోబస్తా, ఏం మీడియా ఇది, రియల్ మీడియా. అరే దుబాయ్ నుంచి వచ్చిన కూడా తెలియదు ఏం మీడియా ఇది. బొట్టు పెట్ట గుడిలో మొక్కినాక దేవుడు ఏది దైవం ఉంది, దైవం ఏమి సాయిబాబా గుడి అంటే ఒక గాడు ఉంది. చెప్పులు గుడి అన్నావు, గుడి పట్టుకరా అన్నావు, పట్టుకొచ్చినాం. మా బాబాయ్ కాపాడుతాడు. ఇక్కడ పప్పు తినేటప్పుడు మా బాబాయ్ దేవుడు సాయిబాబా. చూడవు సాయిబాబా ఎంత మంచిగా ఉన్నాడు చూడు ముద్దుగా. హలో హలో ఇప్పుడు ఏమన్నట్టు మంచిగా బొట్టు పెట్టుకో. నువ్వు పెట్టుకుంటావు. మా బాబాయ్ వచ్చేటోడు అప్పుడు గుళ్ళ గోపురం తినేటోడు. నువ్వు పప్పు తినేటోని మళ్ళీ పప్పే కదా. సూపర్ అసలు. అటు అటు దేవుని మంచిగా చూసి ముందు మంచిగా ముక్కు, మంచి జరగాలి, నేను మంచిగా ఉండాలని ముక్కు. అటు మొక్కు ఫస్ట్ ఆరామ్సే మొక్కు, ప్రశాంతంగా 5 నిమిషాలు మొక్కు, ప్రశాంతంగా మొక్కు. ఏందో నీకు మొత్తం బాడీ గార్డ్ సెక్యూరిటీ ఏంటి, జడ్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు. మళ్ళీ ముక్కి భగవంతుని గుడి కాబట్టి భగవంతునికి భక్తికి అంబికా దర్పిగా భక్తి, అంబికా దర్పిగా భక్తి. కోతి అది కోతి. కూర్చుంటావు 5 నిమిషాలు కూర్చో, కొంచెం ప్రశాంతంగా ఎండలో కూర్చో, మంచిగా ఉంది ఇక ఆరామ్సే. నెక్స్ట్ ఏం కావాలి, ఇంక మనం ఏడు తీసుకపోవాలి, కడుపు నిండా తినాలి. స్వామి అంత మంచిగానా? మీకే ఫోన్ చేద్దాం అనుకున్నా. జరా వీరు ఏంటంటే ఈ పెద్ద మనిషి జర సిరిసిల్ల మొత్తం పాగలు తిరుక్కుంటా చేసిర్రు. మంచిగా తీసుకెళ్ళి తానం చేపించి డ్రెస్సులు కొనిపించి ఒక మంచి కార్యక్రమం చేసినాం అన్నట్టు. తానం చేయగానే పెయి మీకెళ్ళి దయ్యం ముందు ఏమన్నా పోయింది కావచ్చు. తానం చేయగానే ఫస్ట్ ఏమన్నాడంటే నేను సాయిబాబా గుడికి పోతా అంటుండు డైరెక్ట్. ఇక ఆ కళను మనం నెరవేర్దామని తీసుకొని వచ్చినాం స్వామి. ముఖం కాబట్టి భగవంతుని ముఖాలు ఉంటాయి, నవగ్రహాలు విధిన ఆడే చిన్నగా భగవంతుని శ్రీ ఆంజనేయ సినిమా నితిన్ కానున్నట్టుగా అంతే సినిమా పిచ్చి బాగున్నట్టు తెలుసా. చిన్నగా ఆడ మొక్కిన మాట్లాడితే సినిమాలు అంటుండు, మాట్లాడితే హనుమంతుల టెంపుల్ ముందు మొక్కిన శ్రీ ఆంజనేయ చిన్నగా నేను మొక్కిన. ఏం తిన్నా కూడా పప్పు మాత్రమే తీపి, పప్పు మాత్రమే తీపి. నేను ఇంతవరకు దుబాయ్ ఊళ్ళే చిన్న డైలాగ్. ఇప్పుడు నువ్వు దయ్యంలా కనిపించాలి, దేశించు దైవం అని చెప్పినావు, నన్ను మెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు గడ్డం పెంచినావు. అరే ఇక్కడ జైడ్ చక్రవర్తి సినిమా లాగా ఏంటి అది, అప్పుడు గడ్డం పెంచుకొని ఆకలి అవుతున్నారు కొంచెం అర్ర ఉంటుంది. అంత మంచిగా తమ్ముడిగా మంచిగా ఉంటారు. అరే నా ఇజ్జత్ తీయక మళ్ళీ సిరిసిల్ల నువ్వు మళ్ళీ పిసట్టుగా రోడ్ల మీద తిరిగితే వీడియో గురించి చేసి డిష్ పెట్టింది అంటారు. సో దయచేసి ప్లీజ్ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళ గురించి వీళ్ళని తీసుకోపోయి ఫస్ట్ ఏ ట్రీట్మెంట్ చేపిస్తారు చేపిరి. వీళ్ళతోని పబ్లిక్తోని థ్రెడ్ తప్పితే ఏముండదు. పబ్లిక్ వీళ్ళతోని మతి సీమితం లేని వాళ్ళు కాబట్టి ఏదైనా చేయొచ్చు వీళ్ళు. కానీ నా ప్రయత్నం నేను చేసిన చిన్నగా నాతో అయినంత నా స్తోమతకు తగ్గట్టు చేసుకున్నా అంతే నా తమ్ముడు. అంతే అంతే. దీనికి ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా మామ? ఓన్లీ మీరు నాకు సహకరించిన వాళ్ళు నా దోస్తు వాళ్ళు ఇల్లు తమ్ముడు తమ్ముడు మనోడు. వీడు చెప్పాల్సిన అవసరం లేదు. వీడిని కలిసేందుకు వచ్చిన పొద్దాల కోట్ మెట్ల మీద కూర్చున్నాడు. బట్టే బాజుగాడు 2 రోజులు అని ఫోన్లో అవ్వట్లేడు. అందుకని వీడిని దొరకడానికి వస్తే వీడు దొరికిండు. వీడు వచ్చి డాగ్ ఏమవుతాడు ఫస్ట్ ఎంట్రీ అంటే ఏయ్ నన్ను ఎందుకు పిలిచినావు ఛాయ్ తాగిపించేందుకు అన్నాడు. తర్వాత 6 ఛాయలు తాగిపించేదాకా ఇచ్చిపెట్టా అనలేదు అరను. అని ఒక డైలాగ్ కొట్టును. ఇదే సంతోషంలో ఒక డైలాగ్ కొట్టాలి నువ్వు అంతే.
ఏం అట్లా అది తంత్రి సినిమాలో వాడు ఎన్టీఆర్ వాడు బక్కగా ఈ షూటింగ్ పాటలు చేసి సురేందర్ రెడ్డి సినిమా రారే బక్కగా అని సినిమా గుర్తలే కరెంట్ వైర్ కూడా నాలుగు సన్నగా ఉంటుంది ముట్టగా ఉంటుంది దాని అమ్మ షాక్ ఇది రియల్ షాక్ సినిమా డైరెక్షన్ రేసుకున్న సినిమా చెప్పులు అనుకున్నాక మొత్తానికి అయితే మొత్తం సినిమా పిచ్చిది పక్క మామ సినిమా పిచ్చి ఇది నో డౌట్ పిచ్చోని ఇంటికి ఆడలేము కూర్చొని పొద్దున అనిపించోని బిర్యానీ కూడా తింటా నేను నువ్వు నిన్ను అట్లా అంటలే ఇప్పుడు నువ్వు తింటావా హోటల్లో మళ్ళీ ఇదే ఉర్రితే వాళ్ళు పో అంటారు హోటల్లోకి వెళ్ళి తింటావా ఇంటికి పోయి తిందాం అనుకుంటా నా ఇంటికాడ అంతా మళ్ళీ షిర్ల లేనట్టు అగాడు చందుగానిలాగా షిర్ల లేకుండా షిల్లర బతుగా అని చెప్పి బర్రం తీసి అడుగు కొడతాడు కొత్త బంగారులో ఒక హీరోగాడేవాడు అడుగు కొత్త బంగారులో ఒక సినిమాలో వాడే చందు టీ షర్ట్లు వేసుకొని క్లాస్ కొడతాడు ఆ సినిమా ఇంకా అది నువ్వు మంచిగా ఉంటావా ఇప్పుడు ఇట్లానే చేస్తావు మళ్ళీ ఇంటికి పోయినాక చెప్పు వస్తువులు ఉన్నాయి అక్కడ ఆక్సిజన్ పెద్ద కొట్టిండు ఇద్దాం పెద్ద కొట్టంగానే నటరాజు లాగానే నటరాజు పెన్సిల్ లాగా నటరాజు గడ్డ కనబడతాడు పెద్ద కొట్టంగానే అప్పుడు పెద్ద అన్ని గొర్రెలు అన్నట్టు తినడానికి ఉన్నాయి మళ్ళీ జల్సాన చూడాలి మళ్ళీ కూడా వాళ్ళే చేస్తారు ఏందో ఎవరి జీవితం ఎటు పోయేది తెలియదు ఎవరిని కూడా ఎక్కిరియకూడదు రేపటి మీళ్ళలో కూడా ఇట్లా జరగచ్చు ఎవరు కూడా ఎక్కిరియదు వీలైతే సహాయం చేయరి లేకపోతే అన్ని నోరు మూసుకొని కూర్చోర్రి అంతేగాని అవసరానికి చేసిండు వ్యూస్ గురించి చేసిండు నీ చిల్లర చప్పరి ముచ్చట్లు మాట్లాడకూడదు దయచేసి అర్థమైందా వీలైతే సపోర్ట్ చేయరి అంతేగాని చెడుగా చేయకూడదు ఏమైంది బాయ్ పాట పాడోటి ఒక పాట పాడు గజాల పాడు రాజా లైఫ్ అనుభవిస్తున్నావు వన్ డే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు పచాందే అన్న ఎట్లుండే మొన్నదాకా ఇప్పుడు ఎట్లున్నాడే వీడు ఏంటంటే సిసిలలో సుపరిచితుడు వీడు ఎట్లా తిరిగేటోడు ఏం కదా ఇవాళ దిగేస్తా దాడి వీడి పడికి నువ్వు చూసినావు ఈయన చూసినాను ఎట్లా తిరుగుతున్నావు అవతారం ఎట్లుండేది నా ఇంట్లో గద్దె సినిమా కూడా ఎక్కడ లక్ష్మణ్ కూడా అంటే సినిమా పిచ్చి సినిమా మాట్లాడుతున్నా ఒక ఏం తింటావు ఇవాళ వన్ డే సాయిబాబా గుడికి పోయినా కాబట్టి వెజ్ తింటాను సాయిబాబా గుడికి పోయినా కాబట్టి వెజ్ తింటావా అరే అసలు నా గురించి ఏ ఫిక్స్ అయినారో పెద్ద కత్తి ఉందంటున్నావు ఎప్పుడు చూసావు నా దగ్గర కత్తి కాదు ముక్కలు వీడు చెప్పినట్టుగా బాడీ గార్డ్లో వినాలి అంతే స్పెషల్ ఆర్డర్ తీసుకురా అరే వీడు నిజంగా గుడికి పోయి వచ్చినాక నాన్ వెజ్ తినడంటే అమ్మడు గ్రేట్ రైడు మనం పిచ్చోళ్ళమ్మా యాక్చువల్గా చెప్పండి మేము తినే హోటల్లో పట్టుకొచ్చినామంటే చెప్పు సార్ చెప్పండి ఇవాళ వన్ డే మీకు రాబో సార్ అడగా సార్తో మాట్లాడాలి సార్ ఇప్పుడు పార్సల్ తీసుకుపోతాడు ఫస్ట్ తిను పార్సల్ కనిపిస్తా నేను
తీసుకొద్దాం ఇంట్లో పార్సల్ కనిపిస్తాను టెన్షన్ తీసుకోండి ఇదిగో తిను చలో వానికి ఆలుగడ్డ కర్రీ కావాలి వానికి ఆలుగడ్డ కర్రీ గడ గణేష్ అనేటోడు గడ చికెన్ అప్పటి కొద్దిగి గణేష్ దగ్గర గడ మార్గస్ అనేటోడు మాత్రమే విష్ ఓకే ఆడే నాకు దోస్తు గణేష్ గాడా అరే అవి కూడా ఇదిగో ఆలుగడ్డ తిను చల్ చలో రైట్ ఆలుగడ్డ తిను చలో తిరిగా స్టార్ట్ కలుపు తిను అన్న తిను కలుపురా అంటే వాళ్ళు ఉన్నారా ఫస్ట్ ఫుల్ సెక్యూరిటీ ఉండాలి అన్నకు పెరుగు వచ్చింది తిను తిను అంటే వీళ్ళకు అలవాటు ఉండదు ముచ్చట ఏంటంటే వీళ్ళకి అలవాటు ఉండదు ఏం అలవాటు ఉండదు అంటే ఇట్లా తినుడు అలవాటు ఉండదు ఇట్లాంటి హోటల్లో ఇలా తిను అవుతాను ఫస్ట్ ఎట్లుండేనో మీకు తెలుసు ఇట్లా సిగ్గుపడతారు రేనా పోగొత్తు సాయి చెప్తున్నా ఇక్కడ తింటాడు బీపీ లేవద్దు మళ్ళా ఇంత మంచిగా మాట్లాడుకున్నాం అంత కథనా కానీ తింటాడు చెప్పరా తిను అన్నది ఫస్ట్ తిను సినిమా అన్నయ్య అన్నయ్య పార్సల్ అంటే ఈ దినాన్ని ఇంకో పార్సల్ చెప్తా ఇంకో పార్సల్ ఇంటికి పట్టుకపో ఇదే కట్టిరి తిను ఫస్ట్ తిను తిను చెప్తున్నా తలగా తిరగాని ఇప్పుడైనా తీసుకొని అన్న తింటా తిను అన్న తిను అన్న చెప్పాను నువ్వు చెప్పే ఏయ్ అన్నం తిను ఏమైంది ఏం తక్కువ ఏంటి మోహిష్ భాయ్ చెప్పు అది కానీ చెప్పేసి తెప్పిస్తాడు నీకేం కావాలో చెప్పి అలా వన్ డే నీదే రాజ్యం ఇలా వన్ డే ఏం కావాలి ఊరుకో నువ్వు నోరు ఇప్పుడే లేటు తింటాడు ఎంత వాళ్ళ ఒకటే సామ్రాజ్యం ఒకటే కుటుంబం ఇద్దరు పిచ్చర్లేదు అన్నం తిను సాయి మొదలెట్టుకో ఫస్ట్ మొదలెట్టుకో టేస్ట్ చూడు పాపడం అట్లా ఉంటుంది మరి కథ అన్నం తిను. మరి కలిపి అన్నం తిను ఇయ్యో అన్నం తినురా అన్న స్పూన్ ఉంటాయి కదా స్పూన్ ఇప్పుడు తింటారు చేతం తినత్తలేదో మరి ఎందుకు అరే పాపడ తర్వాత అయ్యా చలో ఇదిగో, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా తిను చలో తింపి ఇప్పుడు తింపి ఫస్ట్ ఆగరామా జరుగు అయ్యో రా అని ఎందుకు పరిశాన్ చేస్తున్నావు అని ఇక పప్పు వేద్దాం పప్పుతో ఒకటి అన్ని ఐటమ్స్ తినిపిస్తారా ఇవాళ పో నీకు నీ రాసి పెట్టుంది పో మోహిష్ భాయ్ చేతుల మీద చేపించుకుంటున్నావు అంటే పెద్ద తోపైపోయినావు చలో దేవుని కలుసుకో ఈ బుక్క ఎడికెళ్ళి వచ్చింది దేవుని కలుసుకో తమ్ముడు ఏం రాయరా మాకి గిరిగిరి అంటే తొక్కాయనా తమ్ముడు తొక్కాయనా నువ్వు తినేటట్లేవు పట్టు తొక్కు మింగోది అని అనుకో నీళ్ళేసేమ్మా హోటల్లో తింటారా రే మళ్ళీ దగ్గర అని హోటల్ ఎక్స్పెక్ట్గా తిను మంచిగా తిను ఊకే శంసనేనా దేవుడు చేతులు తినాలి తిను మళ్ళీ ఏమైంది అదే తిను దుర్పద్దట్లా ఏదో ఒక మంచి కార్యక్రమం చేసినాం అమ్మాయి అలా ఫీల్ మంచిగా ఉంది నెట్ ఏంది ఎక్కడ తీసుకొచ్చినా అక్కడ చాలా చేయాలి అక్కడ చెప్పాలి అక్కడ విడిచి అడుగుదాం చాయ్ తాగుతా చాయ్ లావలేడు అది దేని దానికి కాంపిటీషన్ ఉండాలి అబ్బాయి బిడ్డ వీడు ఏమో అనుకున్నాగా మరి ఆనందంగానే దయ్యం పోయినట్టుంది మోహిత్ భాయ్ చేయబడంగానే దయ్యం పతపంచలైనట్టుంది తీసుకున్నాడు అసలు ప్రాబ్లం ఏందో అసలు నాకు అర్థమైతే లేదు అర్థమైంది కంటే ప్రాబ్లం ఏంటి మొన్నదాకా మంచిగా ఉంటారు అసలు ఫ్యామిలీ లేదు అమ్మ లేదు నాన్న లేడు ఎవరు లేరు అమ్మ నాన్న లేకపోతే పెళ్లి చేసుకోవాలి ఎవరు చేయాలి లవ్ చేయాలి ఇట్లా రెడీ ఏం తక్కువైందని అన్న అరే అట్లా ఉంచద్రా మాతో ఉన్నప్పుడు ఉన్నంత సేపు అయినా రూబాగా డిగ్నిటీగా ఉండాలి అర్థమైంది అయితే చిల్లరేసా లేదు
మాతో కుక్క తిరిగినా కానీ రుబాబు ఉండాలని చెప్తాం. మాతో కుక్క తిరిగినా అది గట్టిగా ఉండాలంటాం. ఆ రేంజ్ మాది, అర్థమైందా? నువ్వు అట్లా ఇట్లా చేస్తే చిల్లర పనులు చేస్తే ఎట్లా కొడతారా? అంత కొడతారా? ఇంకోసారి రానియారా, మమ్మల్ని రానియారా. హరీష్ కర్రీ పాయింట్లో ఉన్నాం మేము. అది చూడొచ్చు పార్సల్ ఎట్లా పోతున్నాయి. అంటే ఇంత మంచి హోటల్కి వచ్చినామంటే ఇక్కడ అర్థం చేసుకోరు ఇక. అంటే దీనిలో తీసుకొచ్చిన మావానికి ఎట్లుందా ఫుడ్? ఎట్లుంది అన్నం? ఎట్లుంది? మనిషిని మొత్తం ఇట్లా దీంట్లో ఎత్తుకోరా, నీ లెక్కన అయిపోతారా? నేను ఏదో ఒక రోజు ఇదే సిరిసిల్ల పిక్చర్ లెక్క బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. మరి ఏమంటారా? దోస్తులం అయిపోదాం రా. మస్తు మంది స్పాన్సర్లు అవుతారు మనకు. తినని పాపం, తినే టైంలో డిస్టర్బ్ చేస్తున్నాం మనం. అరే ఉంచకరా, పాప తిను తిను, మంచిగా ఆరాంసే తిను. బిర్యానీ అంటే అర్థం ఉన్నాడు చూసినా అని బతికి ఎంత ఉంది? పిచ్చోడు అంటారు కానీ గుడి గురి వచ్చినట్టే. क्या रे भाई मेरे हाथ का बहुत अच्छा दिख रहा మోహిత్ భాయ్ అంటే ప్రేమ ఉండు ఎప్పటికైనా నాని అంటే మోహిత్ భాయ్ ఫోన్ చేయి. ఫోన్ చేయి. ఎవరి ఫోన్లకి వెళ్ళి అనుమతి చేసి నా నంబర్ పోతాం అవిగా వెళ్ళిపోతుంది. తిను తిను. తమ్ముడు ఇంకేమైనా కర్రీ కావాలన్నా వేరేది స్పెషల్గా? వెజ్ నువ్వు తీసుకపో. ఇక్కడ ఏమైనా కావాలా? ఇంకా ఆల్రెడీ కావాలా? ఇట్లా ఏరా కొంచెం అని చెప్తే చలో బాయ్. రాజా సాబ్ ఎట్లా కూడా మా స్మైల్ కూడా ఎట్టిస్తున్నాడు. అయిపోయింది ఇప్పుడు. కయాలకు వచ్చి బిడ్డడు పట్టించుకున్నాడు అన్నా. ఇప్పుడు అరే ఇంటికి పోయి బాస్ వాయ్ వాయ్ అన్న ఇంకో పాపడి పాపడి జరా. తిను తిను. యో వెరీ గుడ్. పాపడ నుంచి ఆడండి. అంటే ఈ పుణ్యం పనిలా నేను ఒక్కనే కాకుండా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసారు కాబట్టి వీళ్ళతో ఇంత పుణ్యం పని. కారం చేసినావా? మిరపకాయ కాదురా అయ్యా, టమాటరా. భాష చూడు, కాళ్ళు ఊపే కింద స్టైల్ చూడురా. ఈ భాష అంటే చిన్నవాడు కాదురా. సాయన్న పిచ్చోడాయ్, మోహిత్ భాయ్ పిచ్చోడాయ్, హారిగాడు పిచ్చోడాయ్, సంతుగాడు పిచ్చోడాయ్, వీడొక్కడే పెద్ద భాష సిరిసిల్లారా. ఏ చాయ్ చమకురా చూడరా బాయ్, ఏ చాయ్ చమకురా. అన్న నువ్వు ఉన్నావుగా, నేను ముంగట ఉన్నావుగా బాస్. ఇలా మేము సెక్యూరిటీకి ఇలా వన్ డే సెలబ్రిటీ నువ్వు. అన్నంలో చేసిండా అంటే మెల్లమెల్ల కయాల కత్తుంది. అదే अपन घट तो बाद में दुनिया घट. మనం గట్టిగుంటే ఇటువంటి వాళ్ళకి ఎన్నైనా చేస్తున్నాం ఏమంటారా? అదే చూడగానే జరుగుతున్నా. వీడు తెలుసా నీకు? వీడు తెలుసా ఫస్ట్ ఎట్లుండే? ఒక్కడైనా పట్టించుకున్నాడా దీని గురించి? ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం పట్టించుకున్నాం, మాట్లాడదలుచుకోలేదు. మీరు మాత్రం మంచి కామెంట్ పెట్టి సపోర్ట్ చేయరు. కాకపోతే ఇంట్లో పోలేరు, అయ్యవలేరు అంటే ఇంట్లో పోయేసరికి అంగడి ఉంది. చలో తమ్ముని గురించి పార్సల్ కూడా వచ్చేసింది ఇంటికి. ఓకేనా? ఇగో పార్సల్ ఓకే. వాటర్ బాటిల్ ఉంది ఇంకా తింటావా? ఇంకా అన్నగారు కొంచెం మిల్స్ చేయండి జరా. ఇది చూస్తే నీకు ఏం అర్థమవుతుంది? అయ్యవ ఉంటే
తల్లిదండ్రులు లేక అయ్యా స్పెషల్ తింటా వాళ్ళు. అరే, తిను. తిను, తిను, తిను. రసాలు అన్న సార్. అవర్ల కట్టి ఇగో కట్టించిండ్రు వాడు. ఏ, ఇక్కడ ఉందిరా అన్న మీకు. అన్నాన్ని లేనులా ఉంటా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇంటిపోయింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అరే, అరే. బృహస్పతి కూడా కనబడదు. ఏమన్నావన్నా అవునా కాదు ఇన్స్పెక్టర్ పని కత్తి పడతా అన్న. అరే కత్తి ఎందురా పోయింది, కత్తిలో లేదురా నా గురించి ఏం చూస్తున్నారా ఇంటికి పోయింది అన్నం ఇది ఒక కొంచెం నాకు చూస్తుంది. కొంచెం కొంచెం రెడీ రెడీ అన్న, బుజ్జి, అన్న, ఇక్కడ తీస్తారు ఇక. చాయ్ తాపిద్దాం. బిడ్డాడు పెరుగు తినాక ఎండో లేదు. ఓకే బాబు. తినాలా నేను మంచిగా ఉన్నారా కాంబినేషన్ ఆట ఏదైతే ఉంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోరి. తల్లిదండ్రుల పాదాల కింద స్వర్గం ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఉండి వాళ్ళ నరకం చూపెడుతున్నారు. తల్లిదండ్రులు లేక వీడు నరకం చూపుతుండు. దయచేసి తల్లిదండ్రుల పాదాల కింద స్వర్గం ఉంది. అయ్యవ్వలు లేక వీడు పిచ్చోడైపోయాడు. ఇప్పుడు ఇన్ని మంచిగా చేసినాం, సెడి చేసినాం. తినరా తినరా రెండు పెట్టుకోరా. ఏం పోదా ఇప్పుడైతే ఒకటైతుంది, ఇంకో గంట పడతా అమ్మవారికి పోయేసరికి. గంట పడదు. ఎన్ని గంటలు అయినా వీడియో చేయబట్టి 8, 10, 11, 12, 6 గంటలు 6 గంటలు అంటే ఒకటైతే 6 గంటలు అన్నాడు. ఇప్పుడు పూర్తిగా 6 గంటల నుంచి వీడు స్టడీ చేస్తున్నాం మేము. ఇప్పటి కానీ వీడు సెట్ అయ్యిండు. నా మామ ఇప్పుడు వరతలేడు, అభిసంస ఎత్తలేడు ఇప్పుడు. అరే మీకు మేము అన్నలేక ఉన్నాం అరే జర లేనప్పుడు జర మాకు పాండుపాన్ షాప్ కాడికి వచ్చి చెప్తే ఆయన కూడా ఫోన్ చేస్తాను నాకు. ఓకేనా ఓకేనా జై నీకు ఏదున్నా మేము హెల్ప్ చేస్తాం. కానీ ఇంటికాడ మంచిగా ఉంటుంది. సాయి కుమార్ అన్నాడు కదా పేరు. వెంకట సాయి కుమార్. సరే అమ్మ కుర్రా తల్లితో చెప్తున్నా, వీళ్ళ అవ్వ వీళ్ళ అయ్యా ఇంటికి అన్నం చేత్తో పెట్టుకుంటే వాడు సేమ్ అట్లానే చేస్తుండు. సాయి సీరియస్ అంటున్నా, ఈ తల్లిదండ్రులు వీకైతే పక్క చేతులతో అన్నం పెడుతుండే. ఇది ట్రూ. మంచిగా తింటుండు. అన్నం స్టార్ట్ చేసినాం అక్కడ ఏం చేయాలి వాడు. కిందికి వెళ్తుడు పార్సల్ అట్లా కొట్టున్నాడు చేద్దాం. అంటే ఫ్యూచర్ గురించి మంచి ప్లానింగ్ ఉంది నీకు. ఇల్లు ఎట్లా పుష్పరాజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనంటే ఇక ఫస్ట్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయాలి. ఇట్లా ఇగో సెర్చ్. ఓకే సెర్చ్లో పోయిరా. ఇగో MO EE కొట్టంగానే ఇక్కడ పేరు వస్తుంది. బాయ్ అని కూడా కొట్టాలి, 1 అని కూడా కొట్టాలి. ఇగో 3 అక్షరాలు కొట్టిన MO EE కొట్టగానే వచ్చినా. ఇగో సెర్చ్లో మోయిస్ భాయ్ 1 ఒత్తిరా. మొత్తంగానే ఇట్లా సబ్స్క్రైబ్ ఉండదు అన్నట్టు. ఇగో ఇట్లా దీని మీద సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ ఇగో బెల్ కొట్టుకోవాలి. ఆల్ మీద కొట్టుకుంటే అయిపోయి ఇక మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇంకోటి చిన్న యూట్యూబ్ ఛానల్ మన షార్ట్ వీడియోస్ పెడతా దానిలో. ఇట్లా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిటి ఉన్నది అకౌంటు. ఇగో ఈ డోర్ అనేది ఇగో మీకు చూపెడతా చూడరు. ఇది ఎంత పోయింది వ్యూస్? ఇగో 54 మిలియన్ పోయింది. బాగా వైరల్ అయింది వీడియో. సో ఇగో దీనిలో ఛానల్లో కూడా పోయి సేమ్ సబ్స్క్రైబ్ చేయాలి. మోయిస్ భాయ్ 1 షార్ట్ వీడియోస్. సో ఇట్లా ఓకే లైక్ ఇట్లా కొట్టాలి. లైక్ మీద కొట్టాలి. చూసారా ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ట్రెండింగ్ ఇక చూడొచ్చు మీరు. ఈ వీడియో ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మనకి. మన పర్ఫార్మెన్స్కు మీరు లైక్ కొట్టి ఒక కామెంట్ కొట్టాలి. ఇట్లా ఇగో లైక్ కొట్టు చూపెడతా ఆగురు మీకు. ఇగో ఇగో ఇట్లా ఉందా, ఇట్లా ఉంటుంది. ఇగో దీన్ని ఇట్లా లైక్ కొట్టాలి. కొట్టేసి కామెంట్ పెడితే ఇట్లా వస్తుంది. ఇట్లా సైడ్కి జరిపి దీనిలో పోయి ఇక కామెంట్ పెట్టాలి. ఫర్ సపోజ్ ఇగో సూపర్ అనో, సాడ్ అనో, ఏడ్సేటి కామెంట్ అనేది ఇట్లా పోస్ట్ చేస్తే అయిపోయి వీడియో అనేది పుష్ అప్ అవుతుంటుంది. సో ఫైనల్గా ఏదన్నా మనం ఈయన ఈడు ఎక్కడైతే దొరికిండో అక్కడనేనా, కానీ మనకి ఇంటికాడ దొరికిండు ఫస్ట్ హోటల్ కాడ అడుగుదాం. ఛాయ్ తాగిచ్చి వానికి మంచిగా తీసుకొని ఇంటికాడ దించేద్దాం. చలో సన్నీలు కూడా ఉన్నాడు, మొత్తం ఎంకరేజ్ చేద్దాం.
హలో జై తెలంగాణ. జై తెలంగాణ. మొత్తం ఎట్లుంటాడు సనీల్, ఎట్లుంటాడు అవతారం, ఎట్లుంటాడు మనం చెప్పు. కాంబినేషన్ తినడానికి చాయ్ తాగుతావా? చాయ్ చాయ్ పిల్ల చాయ్ పిల్ల 6 ఛాయలు తాగి నాకు తాగిపిత్తలేమో నా మీద ఫైర్ అవుతాడు. చూస్తున్నారా టిఫిన్ చేసి చాయ్ దానికి కాంబినేషన్ నన్ను పాట పాడి ఏ ఊగే చాయ్ अजीत भाई आप कैसा है इंकड़ा ఎట్లున్నాడే ఇంకనే రివ్యూ చేయాలి. మామకు చూపాడు. మామ ఎట్లున్నారా? బాబాయ్ कैसा है आप कैसा है మొత్తం కూర్చోలేకుండే రా చాయ్ తాగరా. ఏది ఏదో భగవంతుని దగ్గరికి పోయేటప్పుడు రోజు తారం చేయాలి, రోజు మంచి బట్టలు వేసుకోవాలి. అయ్యవ్వ లేరని చెప్పి బాధపడకుండా అన్నిట్లో మంచిగా ఉండాలి. మామ పొద్దులు ఎట్లుంటారా? లేరు మామ ఇంటికి పోయి వచ్చిన ఇది దుర్గవట్టంగా మొత్తం గంట సేపు తిరిగి అట్లా 4 గంటలు అవుతుంది. ఒర్రి మామ పొద్దుల ఎన్ని కటింగ్ గడ్డాలు పాడిస్తులే కొనలేక అంతే, అది కూడా కొట్ట అయిపోవాలి. चाय बना रहा हूँ డిగ్రీ డిగ్రీ కుర్రపాటి సాయి కుమార్ ఏం పేరు అసలు పేరా? అప్పటి నుంచి పేరు తెలియక పరిచయం అవుతున్నాగా. తల్లిదండ్రులు ఉన్నారా? చనిపోయారా? ఆయన చనిపోయి వాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే డిస్టర్బ్ అయినా. కానీ మేము ఇప్పుడు హోటల్లో తీసుకపోయి తినిపిస్తే తింటుండు, వాడే చాడు తింటలేడు అంటే అలవాటు చేసిన అన్నట్ల ఘోరంగా చేసినాం బాబు. అడిగితున్నాడు బలవంతంగా గుంజి మళ్ళా లోపల సినిమా పిచ్చి అయింది నాకు అర్థం కాదు. సినిమా అంటుండే మన అంటే నా పేరేం పేరు? ఓన్లీ పాట మాత్రమే గుర్తు. అరే నీ ఆసొంటల గురించారా? అరే నీ ఆసొంటల గురించి ఐబొమ్మ రవిగాడు సినిమాలు మొత్తం దానిలో పెట్టిండు సైట్లా. ఇట్లా పిచ్చి లేచిపోతుంది అని చెప్పి ఐబొమ్మ పెట్టిండు మొత్తం. ఈయన పేరు ఏం పేరు? ఈయనది ఈయన పేరు అంటే ఏంటిది? ఈయన పేరు చెప్పినా అంగడి ఉండే పట్టుకపోయాడు ఏడా బతుకమ్మ గాడికి పట్టుకపోయి కటింగ్ చేపించి సంకలేడికి తెప్పించి స్నానం చేపించి మొత్తం బట్టలు పట్టుకొచ్చి టైర్ కాడ నుంచి పట్టుకొచ్చి ఇచ్చినాం. మంచిగా ఉండాలన్న ఎవరు మరి చేసి బాబాయ్ ఆయన కప్పుడే తారే అచ్చా బాత్ కర్రా ముర్రాపాటి లుంగి మీద ఉండే అప్పటి నుంచి మాకు ऐसा तो है ना अच्छा नहीं था दीवाने कैसा कितने चाय दिए इसको मैं डराई तो నాకు ఎన్ని చాయలు ఇచ్చినావు నువ్వు? ఈ ఎట్లా భయపెట్టించిండు? ఎన్ని చాయలు ఇచ్చినావు? 7 చాయలు ఇచ్చినావు. ఒక్కటే దెబ్బకి 7 చాయలు ఇచ్చినావు అన్న. రోజు అత్తడా ఇడికి అంతేనా? సో ఇదా నాకు మంచిగా ఉండి టైం ఎంత?
అరే ఒకటైతే ఒకటి పోతా ఇంకొక గంట సేపు అయితే మెల్లగా తింటా ఇది తిరిగితే బాగుంటాయి మళ్ళీ అట్లా అంటే ఏం జాబ్ చేస్తారు మీరు? పొద్దుల దినచర్య ఏంటిది మీది? టిఫిన్ చేయాలి చదివే అనుకోవాలి టిఫిన్ చేయాలి, తినాలి, తాగాలి, వండాలి, అంతేనా? 8వ చాయ్ ముచ్చటగా ఇప్పుడు మంచితో తాగింది ఇది. ఇదే ప్లేస్లో దొరికింది నాకు ఇలా పొద్దుల పొద్దుగాల దొరికింది మనకు. మాకు 1 2 మాకు 5 అరే మామ ఇక్కడ ఎన్నిటి దొరికింది మనకి? ఇక్కడ 8 గంటలకు అప్పటి నుంచి అల్లాడుతున్నాం ఈ టైం దాకా. మామ ఇంకా పొద్దున పొద్దున వచ్చి కూర్చున్నాడు ఇప్పటిదాకా అంటున్నాం. 1 మినిట్ కూడా ఇచ్చినట్లే ఇప్పటిదాకా మీ డ్యూటీ మీద ఉన్నాం అన్న. అయితే ఇది వన్ డే సెలబ్రిటీ చేసినాం ఇవాళ. దీనికి మేము మోసార్లం ఇవాళ. తమ్ముడు మంచి పని చేసినందుకు సిగ్గుపడద్దు, చెడు పని చేసినందుకు సిగ్గుపడాలి, కానీ మంచి పని చేసినందుకు సిగ్గు. ఇది ఒక 10 మందికి మెసేజ్ పోతుందనే తమ్మించి ఏదో చేసి ఏదో ఆశించి కాదు. అర్థమైందా? ఉండవైనావా రా నువ్వు? ఇలా లవర్ దోక వేసిందా రా? డల్లు నువ్వు తింటావా? వాని కూర్చే తినలే మనం, లేకపోతే అదే హోటల్లో తిన్నాం. ఇవాళ 1 డే కోరిక తీర్చాలి మన బాధ్యత. 1 డే సెలబ్రిటీ. ఇక్కడ ఇచ్చిపెట్టుకుంటావా? దించేసి ఇంటికాడనే పని అయిపోతుంది. అప్పుడే అదే చెప్పిండు అప్పుడు చెప్పిండు నువ్వు వెనక ఇద్దెందుకైనా మరి ఏ ఒక 6 నెలల కింద మంచిగా ఉండే, బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. ఇప్పుడైతే ఎంత బయట అరే అది అది పట్టాక మరి అది ముట్టకు నువ్వు ఏడన్నా కనబడ్డావు కాదు ఈ వీటితోని గిడు 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 ఏదో వద్ద స్కూల్లో పాట పాడినా కదా అసలు కానీ నా బెస్టీ ఇది ఎక్కడో కాదు, మన కోర్టు ముంగంటే షాప్ ఉంటుంది. ఫ్రూట్స్ దొరకానంటే నీటి మన దగ్గరికి రాదు. రాజు చలో వెళ్తా. తమ్ముడు ఇగో నీ గురించే మనోడు ఇచ్చిండు, తిను. ఎంజాయ్ మూమెంట్ ఆఫ్ లైఫ్. 1 డే సెలబ్రిటీ ఎట్లా కూర్చున్నాడు చూడు కానీ ఆటోలో. సో వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం దోస్తులు. పాడు పాడవాడతావా? పాడు పాడు గజాల పాడు పాడు మంచి పాడవాడు పాడు పాడు మంచిగా పాడు. ఇంకా టీవీలో ఉడకత్తది, సెల్ ఫోన్లో అయినా టీవీలో అయినా కూడా పాట వస్తుంది. అదే పాట పాడు మరి. పాటలు అక్కడ వసంత సినిమా జాంపండి ఇద్దరం కలిసి పాడదాం. పాడు కొన్ని పాటలు పాడు ఇద్దరం కలిసి పాడదాం. పాడు సక్సెస్ఫుల్గా సక్సెస్ అయినా మామ. ఒకసారి ఇల్లు చూపెడతాం మరి. అనొద్దా దారా చూద్దాం. ఫస్ట్ కూడా చూపెట్టినాం కానీ ఇప్పుడు ఎందుకు చూపెడుతున్నాం అంటే మంచిగా చూపెడుతున్నాం. బట్టలు ఇట్లా కడుగుతలేవు. అరే అంతా వాసన వస్తుంది కదా మొత్తం ఘోరంగా. ఇవన్నీ ఏం అడిగినా కూడా ఇట్లా అమ్మ ఫోటో చూపెట్టినా అమ్మ స్మెల్ ఘోరంగా వస్తుంది కదా. అన్నాలవి విన్నాలవి మొత్తం. నాన్న ఫోటో అది నాన్న ఫోటో అలా డాడీ ఫోటో ఇవ్వ. వాడు తినే ఫుడ్ చూడు ఎట్లుంది, మొత్తం గలీజ్ ఉంది. ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆఖరి కూడా మీరు చూడవచ్చు, మోటార్ కూడా ఉంది ఇట్లా నీళ్ళ. అంటే
వీళ్ళు అయ్యవారు మంచిగానే ఉంది అన్నట్టు ఇక మొత్తం వాసన వస్తుంది ఘోరంగా జిల్లా. ఇది వీని ఇల్లు పరిస్థితి, ఓన్ హౌస్. అరే మొత్తం మళ్ళా అది చేయొద్దు, నీట్గా ఉండు. ఇక వీళ్ళ అమ్మ ఫోటో ఇది. డెటాల్ బిటాల్ మంచిగా పెట్టాడు సంసారం. రైటింగ్ అగో ఎవరు మామ, ఇగో ఎవరు ఇది అంతా ఎవరు? ఇగో మనోడే. ఈ పేర్లు ఏంటి అంటారు చదువు తమ్ముడు? ఇవన్నీ కేజీఎఫ్ అన్ని కొత్త సినిమా పేర్లు. అరే వీళ్ళు సినిమా పిచ్చి ఇప్పుడు చూసిరా, అందుకనే ఐ బొమ్మ రవిని అందరు సపోర్ట్ చేస్తారు. ఇట్లా సినిమాలు అంటే ఎంత పిచ్చో. పైసలు లేవు వీని దగ్గర, ఏం చెప్తాం అంతేనా? మనం రాసినంత పైసా ఉంటుంది కదా. టోటల్ సినిమా పేర్లు లేవు. జల్సా జల్సా. అరే ఇది బాగా నోటెడ్ అయింది. ఇంక జల్సా ఏంటిది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట మళ్ళీ మనోడు. అక్కడ పెట్టుకోది. మనోడు అన్నం అక్కడ పెట్టుకో. పవన్ కళ్యాణ్ అంట. ఓకే ఇది చిరుత చిరుత కింద సింహాద్రి సింహాద్రి. లేడీస్ బస్ స్టాండ్. ఓకే దారి దా, దారా, ఇదిగో వీనికి టీవీ పెన్నులు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఇగో పెన్నులు. తమ్ముడు మొత్తం చదువు అంటే బాగా పిచ్చి ఉన్నట్టుంది నీకు. జిగ్రీ బీకామ్ చేసినాడు మనోడు మళ్ళా. దా. కానీ మంచిగా నీళ్లు ఉండాలి. అరే బట్టలు గిట్లా అన్ని నీళ్ళు పెట్టుకోరా తమ్ముడు. అమ్మ మంచిగా ఉన్నాడా ఇప్పుడు? మళ్ళీ వచ్చినప్పుడు ఫోన్ నంబర్ తీసుకుంటానా, నువ్వు అంత గైదు ఉంచిన అనుకో దబ్బిడి దిబ్బిడి నీకు చెప్తున్నాం మంచిగా ఉండాలి. అమ్మ చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వాడకట్టలు చెప్పినట్టు నెగులుకో. ఓకేనా? మంచిగా మళ్ళీ బట్టలు కొనిస్తారు నీకు. నేను ఇక అవన్నీ ముచ్చట్లు చెప్పకు. నీ రాసిందంటే చదివి నీ సోది వినొద్దు గానీ, సోది వద్దు కానీ నీ బట్టలు అవన్నీ మంచిగా ఉంచుకో. ఇల్లు సాఫ్ నీట్ గా ఉడుచుకుంటా మంచిగా ఉండాలి. ఆ? అమ్మా ఉంటావు కదా. మనిషి ముఖం చూడపు. ఇప్పుడేమో ఇట్లా అయిపోయింది. పట్టించుకున్నట్టు లేరమ్మా. ఇప్పుడు ఇప్పుడు అన్నం కూడా తినిపిస్తేనే తింటుండు. అది గోట్లా అని ఉంటుంది. మళ్ళీ అన్నం తిన్నప్పుడు అన్నం లాస్నే పడుతుంది. నీకా వీళ్ళు ఎవరు తెలుసా? ఈ అమ్మ వాళ్ళు తెలుసా? గౌస్ భాష ఉంటుంది. ఈ అమ్మ వాళ్ళు మీరు అన్ని తెలిసినప్పుడు ఎందుకు ఇట్లా? ఈ అమ్మ వాళ్ళు అబుద్ది అబ్బాయి అన్నం కూడా తింటా నేను. బయట తింటా, ఇంట్లో తింటా, ఇంట్లో పెట్టిస్తా తింటా అన్ని చేస్తా కానీ రోత అయితే వస్తా. ఇల్లు ఒకటి పాపం ఎవరు లేరు కదా ఇంట్లో చూసుకోవడం లేక ఇట్లా ఇబ్బంది. ఏడైనా ఉండరా? ఇలా అక్కలు ఉన్నారా? మరి మీరు ఎందుకు ఇచ్చి పెట్టేసారు ఇట్లా? పిసా పిసా అంటే మరి ఎక్కడ తీసుకపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి కదా. హాస్పిటల్ కట్ట తీసుకుపోతాడు. నువ్వు హాస్పిటల్ ఉంటా ఇంటుంటా ఇంట్లోనే ఉంటాను. మంచిగా సాఫ్ పెట్టుకుంటా అంతా ఆ గలీజ్ అంతా సాఫ్ చేసుకుంటా. సాయంత్రం వచ్చి మళ్ళీ చూస్తా నేను. ఇప్పుడు నువ్వు ఆ సాఫ్ పెట్టుకొని వాడకట్టలతో నీకు అన్నం లేకపోయినా అడుగు, ఒక అన్నం పెడతారు వీళ్ళు. అట్లా కనబడుతారు ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుతున్నట్టే. నీట్గా ఉండాలి, డోర్లు పెట్టుకోవాలి, టైంకి తినాలి, టైంకి వండుకోవాలి. అర్థమైందా? करंट नहीं है तो परसों गड़बड़ कर करंट दिलाएंगे बेटा। अच्छा करंट दिलाएंगे सो वित्तुन था उसके भाई नाम बुला के पूरा साफ उसमें जो सांपा बिच्छू आते हाँ पानी मिलाता बेचारा तो नहीं हिलाता కొడతారా నీ బావని? ఏ గాలను కొడతారా? నువ్వు ఇంకోసారి వేషాలైతే మాత్రం ఎంత మంచిగా చేసినామో వాడకట్టలతో మంచిగా ఉండాలి, డోర్లు పెట్టుకోవాలా. బరివాదలో తిరుగుడు, బట్టలు లేకుండా తిరుగుడు బంద్ చేయి, సరేనా? రే సమాధానం కావాలి మాకు. ఏమంటావు? మంచిగా ఉంటావా? ఎంత నీడగా మొత్తం దానాలు చేసి బ్రిలియంట్ కాలేజ్ మళ్ళీ అర్థం అవసరం. ఏం చేస్తాం మనం? మనం ఆయనకు మైండ్ సాయి ఫోన్ నెంబర్ తీసుకోనా టెక్స్టైల్ పార్కులా ఉన్నారు వాళ్ళే. వీళ్ళేనా టెక్స్టైల్ పార్కులా ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఇంకా రాజేష్ ఉంటాయని ఉండదు అంతే. ఎందుకు నీ చుట్టమా ఏ ఆయన బాగా అవుతాడు. చేస్తా ఆయన నువ్వు రోజు ఇస్తే తింటున్నావు కదా పైసలు ఇస్తాడు, టిఫిన్ చేస్తే చాయ్ టిఫిన్ చేస్తా చాయ్ అడిగిన మరి సాఫ్ ఎందుకు నీట్ ఎందుకు ఉంటలేవు అంటున్నా. ఈ వాడకట్టలతో ఏంది? ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఇల్లు ఉంటారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఎట్లా అన్నట్టు? స్నానం చేయి, మంచిగా బాత్రూమ్ ఉన్నది, మంచిగా నీళ్ళు పట్టుకో. నీకు అవసరం వస్తే పాండు పనిసప్ కొరకు ఫోన్ చేయమని చెప్పి వాడు చూసుకుంటాను కదా, నీకెందుకు బాధ? సరేనా? చెప్తాను. చెప్తా. మంచిగా నిలవాడు, మంచిగా నిలవాడు.
మంచిగా ఇది పనులు చేయక మళ్ళా ఇగో ఏమంటారు రాసిన ఇవాళ రేపు 2 రోజులు వేసుకున్నా ఎల్లుండి తీసేయాలి మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకో మళ్ళీ డ్రెస్ విండుకో లోపల డ్రాయర్లు వేసుకుని మా ఫస్ట్ నేర్చుకో అర్థమైందా? అర్థమవుతుందా? ఏమాత్రం మిస్టేక్ అయిందనుకో వీళ్ళు నాకు ఫోన్ చేస్తారంట. తర్వాత అరే ఏ రాత్రి డైరెక్ట్ పిచ్చి ఆసుపత్రి చేస్తారు నేను చెప్తున్నా. ఎర్రగడ్డ హాస్పిటల్ పట్టుకపోతారు. అర్థమైందా నాని? ఇక మళ్ళీ రావు మళ్ళీ కనబడరు బయట కనబడరు. రెండు నాతో మాట్లాడరా గుద్దుకుంటా చెప్తున్నా గోడలో. నీకన్నా పెద్ద గిరాకాని నేను. నువ్వు చెప్తే వినాలి అంతే. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఇంత పెద్దోళ్ళు మీ వాడకట్టోళ్ళు ఎందుకు వచ్చారు? ఏం అవసరం ఇలా చెప్పు. ఉరికొచ్చిర్రు ఏం చేస్తారో ఏమో అని చెప్పి కోసం ఒక 2-3 రోజులు మేము తిరగబట్టి ఇలా దొరికింది సారు. నుంచి వీని మొత్తం సేవ చేసుకుంటానే ఉన్నాం. 1 డే సెలబ్రిటీ అలా అక్కడ హోటల్ కాడ మాకు కనబడుతుంది కదా, చాయ్ హోటల్ కాడ చాయ్ తాగుతున్నాం మేము. చాయ్ తాగుతా అంటే పిలిచిన చాయ్ తాగిపించిన. ఒక్క చాయ్ తాగిండు. మళ్ళీ వచ్చి ప్రేమగా ఇంకో చాయ్ అన్నాడు. సరే అని చెప్పిన. నువ్వు పోంగా పిలిచినావు నాకు హాఫ్ డజన్ అన్నాడు. ఫస్ట్ 6 ఛాయలు కావాలన్నాడు. 6 ఛాయ్ తాగా మళ్ళీ ఒక 2 కావాలన్నాడు. 8 ఛాయలు తాగిపించినాక నాకు అనిపించింది బీపీ లేచింది. ఫస్ట్ ఇన్ని సెట్ చేయాలి. మొత్తం వాసన వస్తుంది, చేస్తుంది అంతా గబ్బు గబ్బు ఉన్నాడు. ఆడికి వచ్చేసరికి ఆ లుంగి వేసుకున్నాడు. ఆ లుంగితోనే ఆ చినిగిపోయిన షర్ట్తో ఉన్నాడు. పోయి మళ్ళీ పట్టుకొని వాగులా పట్టుకపోయి ఆ బట్టలు కొనుకొచ్చి అన్ని కొనుకొచ్చి మళ్ళీ ఈ పిల్లని పట్టుకొచ్చి మొత్తం కటింగ్ తీసుకొచ్చి ఒక ఏంది అయ్యావ మీరు లేరా అంటే మీరే కొడతారా? ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అయితే అయ్యవ్వ లేరు అని అంటావు. నువ్వే చెప్తావా? నీ ఇంట్లో పండగ అంట కదా. మంచిగా ఉండు నాని చేయొద్దు. పండగ పండగ పోనీలా నువ్వు ఆగు. అంటారు కానీ నువ్వు మంచిగా ఉండు మంచిగా ఉండు. అమ్మలతో మంచిగా ఉండు. మంచిగా ఉండు. నీకు విడిచిపెట్టానా? ఒకనాడు బిడ్డ అప్పుడు పండుగ వచ్చింది. స్నానం చేయంగానే స్నానం చేసిన ఒక్క సాయిబాబా గుడికి పోదామంటాడు. గుడికి పోయి గుడిలో పొట్టు పెట్టి తీసుకుని బిర్యానీ తింటావా అంటే గుడికి తిన్నాక మళ్ళీ ఒకటి పార్సల్ ఇప్పించిన. గుడికి పో మొక్కు నువ్వు ఎంత మంచిగా ఇద్దరు ముగ్గురు అక్కడ హైదరాబాద్ ఇస్తుందా మనోడికి ఫేస్బుక్ లో మొత్తం రైటింగ్ ఘోరంగా ఉంటుందట. ఫేస్బుక్ లో వెంకట సాయి మా ఇంటి పేరు ఏంటిది కూరపాటి వెంకట సాయి కూడా వస్తుందట ఫేస్బుక్ లో. నువ్వు చదువుకుంటా అంటే ఈ అన్నలు చదివిస్తారు. ఇంకా నీకు చదువుతారా? ఈ అన్నలు చదివించి నీకన్నా నేను సినిమాల పేరు రాసుడు కాదు నాని. ఒక జాబ్ పర్పస్ లో ఒకటి చేస్తావు. మరి నువ్వు చదువుకుంటా అంటే ఎప్పుడు నీకు అందరూ పెడతారు. అరే ఈ యాటిట్యూడ్ అద్దరా మంచిగా ఉండు. చుట్టాలంటే ఏం చేస్తారు బిడ్డ? ఏం చేస్తారు? వస్తారా? సెట్ కాకపోతే ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఒకటి అనాథ రాష్ట్రం ఉండాలి పట్టుకపోతే సెట్ అవుతుంది మనోడు. అని ఉంటావా మరి? ట్రీట్మెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది లోపల. ఇప్పుడు నేను టిఫిన్ పందాం అనుకున్నా బయట అంతా ఏమైతుందో. పండుకుంటావా ఇప్పుడు? పండుకుంటావా? పండుకుంటావా? అన్నం తిన్నారా ఇప్పుడు హోటల్లో మర్చిపోయి పంటావా? పండుకుంటావా? చాలా పండుకోపోనాడు. ఇక ఓ ఫ్యాన్ వేసుకోపోనాడు. పో నాడు ఇవ్వ నాడు నాడు ఇంట్లో దోస్తులో ఇంటి దాకా వచ్చి కొంచెం సేపు కూర్చొని పోమంటుండే. వీడు ఇంత మంచివాడు అర్థం చేసుకోండి. ఏమన్నారు సార్ ఇప్పుడు? అంతే 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 ఏమన్నారా ఇప్పుడు? అమ్ముడు దేవుళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకోలేను? ఫ్యాను వీను అంతా మంచిగా సరే నాని అంతా సాఫ్ ఉండాలి. నేను మళ్ళీ వచ్చేసరికి ఓకేనా? ఇంకా అన్నం విన్నం ఏం కనబడద్దు. పండుకో ఓకే. సో ఇదన్నమాట దోస్తులు తమ్ముళ్ళు. ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మంచిగా అనిపిస్తే మాత్రం షేర్ చేయరి. ఇంకా మంచిగా అనిపిస్తే కామెంట్ కొట్టుర్రి. ఇంకా సూపర్ అనిపిస్తే మాత్రం లైక్ కొట్టుడు మర్చిపోకుర్రి. మీ సపోర్ట్ కావాలి. ఇటువంటి వాళ్ళని ఇంకా మంచి మంచి వాళ్ళను మంచిగా చేసి ఇచ్చి పెడదాం. నాతో అయినంత నేను చేస్తా. అంతకుమించి నాతో కాదు. నేను కోటీశ్వరుని కాదు, మధ్య తరగతిలో పుట్టినోని. నాతో అయింది ఇది అది అంతేగా. నేనేం సంపాదించడం కాదు, నాకేం బిజినెస్ లేవు. ఉన్న దాంట్లో నాతో అయిన దాంట్లో అప్పులు చేసినా సరే
ఇటువంటి వాళ్ళకి మంచిగా చెప్తాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, సపోర్ట్ చేయరు గట్టిగా, లవ్ యూ. సరే పోతున్నా నువ్వు చెప్పారా, లైక్ కామెంట్ చెప్పు, లైక్ కొట్టమను చెప్పు, లైక్ కొట్టమను. నీ ఇష్టం, నువ్వు లైక్ కొట్టుకుంటే ఏమన్నా కొట్టుకో. నేను నాకు ఇప్పించినావు, నేను నా అన్నం తింటా అంటాను. ఓకే మంచిగా ఉండు. సరే పోతున్నా వాళ్ళ నంబర్లు ఉంటాయి అమ్మా, ఎవరైనా వాళ్ళ అక్కల నంబర్లు ఎవరైనా ఉంటాయి, వాళ్ళ బావాలతో అక్కలతో నంబర్ ఇది. ఓకే అరే సరే అది నంబర్లో ఎవరిలో ఒకరు చెప్పకపోతే కలవది, గిట్ల ఇచ్చి పెట్టద్దు. వాడేమన్నా మన మధ్య సీన్ లేడు, వాడేమన్నా చేసుకుంటే రాత్రి రాత్రి పిసలేసి ఏదో చేసుకుంటా ఉండా, అది ఏమో ఏం జరిగేది తెలియదు ఇక. ఏమో చెప్పలేమమ్మా, మధ్య సీన్ లేని వాళ్ళకి చెప్తే అయిపోతుంది. నాలుగు వద్దులు చూసి కొంచెం జర చెప్పురి, సాయం చేయమంటే చేస్తారు ఏదన్నా. నాకు ఏం సాయం వద్దు, మొత్తం నేనే చెప్తా. కొంచెం నాకు చెప్పురి అంతే, నా దగ్గర రావాలి. కాల్ కర్లతో రే పోయి పడుకోపోరు తిన్నగా రైట్. ఓకే బాయ్. చలో డోర్ వేసుకోవాలా. వాళ్ళు అన్నారు వాడకట్టోళ్ళు, ఫస్ట్ డోర్ వేసుకో. దగ్గర పెట్టుకో, దగ్గర డోర్ అయ్యి ఫస్ట్, డోర్ అయిపోతే కోపం నాకు, డోర్ అయ్యి అట్లా రైట్. చలో పండుకోపోన్నాడు.